సో ఇప్పుడు ఎవరైనా యాప్ డిజైన్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ ఎవరైతే యాప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ నుంచి అలా యాప్ క్రియేట్ చేయొద్దు. యాప్ మొదలు పెట్టడం అనేది చేతులు కాల్చుకోవడం అనేది. ఇప్పుడు ఒక యాప్ బాగాలేదనుకోండి, కన్న తల్లి కూడా వాడదు. యాప్ లేకుండానే ట్రై చేస్తున్నారు మీరు అన్నట్టే. సో ఇప్పుడు యాప్ డిజైన్ చేసిన దగ్గర నుంచి యాప్ని లైవ్ చేసే వరకు ఎలాంటి స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి? ఓకే, సో ఎడ్యుకేషన్ ఈజ్ ద కీ. అది ఎందుకు వాడాలో మనం జనాలు చెప్పాలి. పళ్ళ పొడి నుంచి టూత్ పేస్ట్కి రావడానికి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిన్ డన్. మిస్ ఎడ్యుకేషన్ ఐ వుడ్ సే. పళ్ళ పొడి వాడితే మీ పళ్ళు పాడవుతాయని భయపెట్టి తీసుకెళ్లారు. ఐమమ్స్ యాప్ బిల్డ్ చేశాక మీరు అన్ని చెప్పిన తర్వాత ఈ యాప్ని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్లారు? నేను ప్రెగ్నెంట్ లేడీస్ వెళ్ళే క్లినిక్స్ బయట నించొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ చేత ఈ యాప్ డౌన్లోడ్ చేయించి వీళ్ళకి నచ్చి ఇలాగ మెల్లగా 5,000 10,000 అయ్యారు. మా ఫస్ట్ యాప్ ఏంటో తెలుసా? వాట్సాప్ ఇంటర్ఫేస్. ప్రెగ్నెంట్ కపుల్స్ కి, ఎస్పెషల్లీ ఈ రోజు నగరాల్లో ఉన్న వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ గైడెన్స్ లేదు. చాలా విషయాలు తెలియదు. ఇప్పుడు చైల్డ్ బర్త్ ఎడ్యుకేషన్ అని కొట్టండి యూట్యూబ్ లో, ఫస్ట్ 10 వీడియోస్ ఫారెన్ వీడియోస్ ఉంటాయి. దట్స్ సో పెయిన్ఫుల్ టు సీ. లైక్ ఇండియన్ స్పెసిఫిక్ ఇన్సైట్స్ లేవు. ఇక్కడ సి సెక్షన్ రేట్లు చాలా ఎక్కువ జరుగుతాయి. ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2 years వచ్చేదాకా ఏదైతే ఎన్వైర్న్మెంట్లో మనం గ్రో అవుతామో దే హ్యావ్ ద పవర్ టు ఈవెన్ ఇంపాక్ట్ అవర్ జెనెటిక్స్. ఒక ఆవిడ పాపం చాలా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఆవిడకి హెల్ప్ చేసి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి ప్రాబ్లమ్ అంతా సాల్వ్ చేసాం. ఇది రాత్రి 1 గంటకి. దెన్ షీ రోట్ అ మెసేజ్, విమెన్ హెల్పింగ్ విమెన్ ఈజ్ గుడ్ బట్ మెన్ హెల్పింగ్ విమెన్ ఈజ్ డివైన్ అని రాసింది ఆవిడ. ప్లీజ్, నా దగ్గర ఒక గొప్ప ఐడియాతో నేను పుట్టేశానన్న భ్రమలో ఉండకండి. మీరు జనాలకు వెళ్ళి మాట్లాడితే యూ విల్ బీ హంబుల్డ్. నేను చాలా తప్పులు చేశాను, అందుకే ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. 2 years బ్యాక్ మీ ఎపిసోడ్ షార్క్ ట్యాంక్లో లైవ్ అయినప్పుడు అప్పుడు మీరు 10 lakhs per month రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే 1 crore per month రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. సో ఈ కంప్లీట్ జర్నీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం కంప్లీట్లీ అనలైజ్ చేద్దాం. మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఒక యాప్ డిజైన్ చేసి ఆ యాప్ త్రూ సర్వీస్ ఇచ్చి ఆ సర్వీసెస్ నుంచి ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం అనుకుంటారు. బట్ చాలా మంది దాని ఒక ప్రాపర్ బిజినెస్ మోడల్ లాగా కన్వర్ట్ చేయలేక స్ట్రక్ అవుతారు. బట్ దిస్ మ్యాన్ మేడ్ ఇట్ హ్యాపెన్. ఇన్ టుడేస్ పాడ్కాస్ట్ వీ హ్యావ్ రవితేజ అకోండి, కో-ఫౌండర్ ఆఫ్ ఐమమ్స్. ఈ ఐమమ్స్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం డిజైన్ చేసిన ఒక యాప్. షార్క్ ట్యాంక్లో వీళ్ళు ఎపిసోడ్ ఎయిర్ అయినప్పుడు మంత్లీ ఒక 10 lakhs రెవెన్యూ జనరేట్ చేసేవారు. బట్ టుడే దే ఆర్ జనరేటింగ్ మోర్ దెన్ 1.1 crore per month. ఈ పాడ్కాస్ట్లో ఒక యాప్ ఐడియేషన్ నుంచి ఒక వైబుల్ బిజినెస్ మోడల్ లాగా ఎలా బిల్డ్ చేయాలో రవితేజ బ్రో చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో డోంట్ మిస్ దిస్ పాడ్కాస్ట్. వీఆర్ క్లోజ్ టు 100K సబ్స్క్రైబర్స్. సో ఈ 100K సబ్స్క్రైబర్స్కి ఒక నెక్స్ట్ లెవెల్ పాడ్కాస్ట్ ప్లాన్ చేస్తున్నాము. ఐ ప్రామిస్, ఇప్పటికొచ్చి తెలుగులో అలాంటి పాడ్కాస్ట్ ఎప్పుడూ రాలేదు. అండ్ ఆ పాడ్కాస్ట్ కోసం లాస్ట్ 15 daysగా మీ అండ్ మై టీమ్ దాని మీద వర్క్ చేస్తున్నాము. సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హాయ్ బ్రో. హాయ్ వంశీ. యా, నేను చాలా ఫస్ట్ థింగ్ సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను. మా కొత్త ఆఫీస్లో కొత్త షూట్ ప్లేస్లో ఇదే ఫస్ట్ షూట్. మా టీం అంతా కూడా చాలా ఎక్సైటెడ్ ఉంది. యా, సో వెరీ నైస్ ఎనర్జీ, గ్రేట్ ఆఫీస్. అండ్ ఈ స్టార్ట్ అయ్యే ముందు ఏదైతే కొంచెం చిల్ అయ్యేమో, దట్ ఆల్సో రియలీ హెల్ప్ మీ టు యునో. ఇప్పుడు పాడ్కాస్ట్ పక్క గెస్ట్తో ఒక 1 hour ముందు చిల్ అవ్వకపోతే ఈ క్యాండిడేట్ రాదు పక్క. సో అందుకనే మీకు ఒక 1 hour ముందు వచ్చేయండి, సో దట్ మనం ప్రశాంతంగా మాట్లాడి కాఫీ తాగి స్టార్ట్ చేద్దాం అని చెప్పాను. యా, సో నాకు డిఎమ్స్ వస్తుంటాయి అనమాట. ఈ బిజినెస్ రిలేటెడ్ కాంటెంట్ చేసినప్పుడు కొంతమంది డిఎం చేస్తుంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మా ఆడియన్స్ అంతా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు, పర్సూ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్న ఈ మైండ్ సెట్తో ఎక్కువ క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. సో చాలా మంది ఎలా ఇంట్రెస్ట్ ఉంటుందంటే, అన్న నాకు ఒక ప్రాబ్లం కనిపించింది మార్కెట్లోని, సో నేను ఆ ప్రాబ్లమ్కి ఒక యాప్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ నేను ఆ ప్రాబ్లమ్ని ఈ యాప్ త్రూ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మెయిన్లీ ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసి ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను అని చాలా మంది మెసేజ్ చేస్తుంటారు. పాపం వాళ్ళకి తెలీదు కొన్ని ప్రాబ్లమ్స్కి నువ్వు మనీ మేక్ చేయగలవా లేదని, అంటే దాన్ని ఒక బిజినెస్ మోడల్గా కన్వర్ట్ చేసి మనీ మేక్ చేయగలవా లేదో వాళ్ళకి తెలియదు. సో ఈ క్వశ్చన్ మీకు చాలా రెలవెంట్, బికాస్ ఐమమ్స్ ఈజ్ అలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. మీరు దాన్ని సెంటర్ ఆఫ్ బిజినెస్, దాంతో మీరు మనీ మేక్ చేస్తున్నారు ఇప్పుడు బిజినెస్ కింద కన్వర్ట్ చేసి. సో ఇప్పుడు ఎవరైనా ఇలాంటి యాప్ డిజైన్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకుంటే వాళ్ళు మార్కెట్లో ఎలాంటి గ్యాప్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో దట్ అది ఒక బిజినెస్ ప్రాబ్లమ్, దీన్ని బిజినెస్గా మేక్ చేయొచ్చు అని ఒక క్లారిటీ వచ్చేలా. ఫస్ట్ ఎవరైతే యాప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్, అంటే ఇంకా వాళ్ళు ఏం స్టార్ట్ చేయలేదంటే ఫస్ట్ నుంచి అలా యాప్ క్రియేట్ చేయొద్దు. ఓకే, యాప్ క్రియేట్ చేయొద్దు, టేక్ ఏ పాస్. ఓకే, ఎందుకంటే చాలామంది ఈ ఐడియా ఉంది, ఈ యాప్ క్రియేట్ చేస్తాను, యాప్ క్రియేట్ చేస్తే నా దగ్గర చాలామంది వచ్చేస్తారు జనాలు, యాప్ స్టోర్లో బోల్ డౌన్లోడ్లు ఉంటాయి, ఇలాగ ఏదేదో అనేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ టేక్ ఏ పాజ్ అండ్ డిసైడ్ మీరు యాప్ ఎందుకు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. యాప్కి చాలా యూజ్ కేసెస్ ఉంటాయి. కొన్ని బిజినెసెస్ ఆర్ కంప్లీట్లీ యాప్ డ్రివెన్. ఫర్ ఎగ్జాంపుల్ టిండర్ ఉంది, ఇట్స్ అ టెక్నాలజీ దట్ దే ఆర్ ఆఫరింగ్, రైట్?
లేదా ఒక యూటిలిటీ యాప్ తీసుకోండి. చాలా ఇది పంచాంగాలని, ఇవన్నీ క్యాలిక్యులేటర్స్ అని ఇట్లా ఉంటాయి. దానికి ఫ్రీమియం మోడల్స్ ఉంటాయి, రైట్? ట్రూ కాలర్ ఉంది, అదొక యాప్. సో వాట్ ఎవర్ ద టెక్నాలజీ కానీ యూటిలిటీ కానీ ఏదో ఒకటి దే ఆర్ ఆఫరింగ్ యాజ్ ఎ సర్వీస్. దే ఆర్ నాట్ గివింగ్ యూ ఎనీథింగ్ టాంజిబుల్. మీరేం ప్రోడక్ట్లు కొనట్లేదు, వాళ్ళని సర్వీస్ అమ్మట్లేదు. సో యూ కెన్ మానిటైజ్ ద యాప్. ఓకే, అలాంటి కేసులో యూ హ్యావ్ టు బిల్డ్ అన్ యాప్, బట్ దెర్ ఈస్ ఆల్వేస్ ఎ మినిమమ్ వైబుల్ వే ఆఫ్ బిల్డింగ్ ఇట్ టు రెడ్యూస్ యువర్ రిస్క్. సో అలా చేద్దాం అనుకుంటున్నారా? సెకండ్, లేకపోతే మీరు ఒక బిజినెస్ అనుకుంటున్నారు, దాని లెట్స్ సే బుక్ మై షో ఉంది. ఓకే, బుక్ మై షో టికెటింగ్ ప్లాట్ఫామ్, మేక్ మై ట్రిప్ ఉంది. మీరు ఆ ట్రాన్సాక్షన్ని ఫెసిలిటేట్ చేయడం కోసం, ఆ జర్నీని స్మూత్ చేయడం కోసం యాప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? లేదంటే మీరు ఒక సర్వీస్ ప్రొవైడర్, లెట్స్ ఫిట్టర్ ఉంది, హెల్దీఫై మీ ఉంది, ఐమమ్స్ ఉంది, మీరు ఒక సర్వీస్ అమ్ముతున్నారు. ఆ సర్వీస్ని ఫెసిలిటేట్ చేయడం కోసం ఈ గూగుల్ మీట్ కానీ, జూమ్ కానీ, వాట్సాప్ కానీ, గూగుల్ షీట్స్ కానీ, ఇలా వేరు టూల్స్ అన్నిటికన్నా మీ ఓన్ ప్లాట్ఫామ్లో మీరు బెటర్గా ప్రొవైడ్ చేద్దాం కోసం యాప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? దేనికోసం? ఓకే, వాట్ డూ యూ వాంట్ టు ప్రొవైడ్? అది మీరు ఫండమెంటల్ క్లారిటీ తెచ్చుకోకుండా యాప్ మొదలు పెట్టడం అనేది చేతులు కాల్చుకోవడం అనేది. ఎందుకంటే యాప్ క్రియేట్ చేయడానికి ఈరోజు మార్కెట్లో ఇంజనీర్స్కి ఒక వాల్యూ ఉంది, ఒక ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కాస్ట్ ఉంది. మీరు ఓన్ కోడర్ అయితే, మీరు మంచి యాప్ క్రియేట్ చేసే దమ్ము మీకు ఉంటే, యు ఆర్ లూజింగ్ అట్లీస్ట్ 1 to 3 lakhs a month. ఓకే, మీరు ఇంకోటి ఎవరికైనా క్రియేట్ చేస్తే దట్ ఈస్ ఆపర్చునిటీ కాస్ట్ యూ హ్యావ్. యూ బిల్డింగ్ ఎ టీమ్, అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎ ప్రోడక్ట్ డిజైనర్, ఒక ఇంజనీర్, ఒక ప్రోడక్ట్ మేనేజర్, లేదా ఎవరొద్దు ఒక సింపుల్ అట్లీస్ట్ 1-2 ఇంజనీర్స్, అండ్ యు ఆర్ గైడింగ్ దెమ్. అట్లీస్ట్ కనీసం ₹1,00,000 నుంచి ఒక ₹4,00,000 నెలకు ఖర్చు అవుతుంది కదా. దాని బిజినెస్ అవుట్కమ్ ఏంటి? ఓకే, ఒక సంవత్సరం మీరు దాన్ని ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఒక 50 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, దాని బిజినెస్ అవుట్కమ్ ఏంటి? ఓకే, సో ఇప్పుడు ఇట్స్ లైక్ ఒక ఇల్లు కడుతున్నాం మనం, కానీ తర్వాత అందులో రియల్ ఎస్టేట్ ఏం లేనట్టు, నల్ వాల్యూ వచ్చినట్టు ఇదంతా చేశాక. సో ఇంజనీరింగ్ ఎఫర్ట్ అనేది ఇట్స్ ఎ కాస్ట్లీ రీసోర్స్. ఓకే, సో టేక్ ఏ పాజ్ అండ్ ఫండమెంటల్ క్లారిటీ. అండ్ చాలామందికి పాపం మంచి గ్యాప్స్ కనిపిస్తాయి. ఓకే, వాళ్ళు ఏమనుకుంటారు, యాప్ క్రియేట్ చేస్తే గ్యాప్ ఫుల్ఫిల్ చేయొచ్చు అని. ఫస్ట్ ఐ వుడ్ సే ప్లీజ్ వ్యాలిడేట్. ఓకే, గొప్ప ఐడియాస్ అన్నీ ఏవైతే వచ్చాయో, ఫస్ట్ దే స్టార్టెడ్ విత్ సంథింగ్ ఏ బ్రిలియంట్ ఐడియా ఇన్ ద ఫౌండర్స్ మైండ్, లెట్స్ సే వాట్ ఎవర్ సో కాల్డ్ బ్రిలియంట్ ఐడియా. దాని తర్వాత వాళ్ళకి ఏమర్థమైందంటే మనం అనుకున్నట్టు రియాలిటీ ఉండదని. చాలా మంచి ఐడియాస్ పివట్ అయ్యాయి, ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కార్డ్ అని ఒక యాప్ ఉంటుంది, అందరూ చాలా వాడుతున్నాం మనం. ఇట్ ఈస్ అ ఫెయిల్డ్ గేమ్. స్లాక్ చాలా కంపెనీస్ వాడుతున్నాయి. ఇట్ ఈస్ ఆల్సో స్టార్టెడ్ యాజ్ ఎ గేమ్. ఓన్లీ దిస్ ఫీచర్ ఈస్ బీయింగ్ యూస్డ్ అండ్ అదొక $1 billion కంపెనీ అయింది ఇప్పుడు, రైట్? కొంతమంది కొంచెం గ్యాప్ కనిపిస్తుంది, దాన్ని యాప్ ద్వారా సాల్వ్ చేసుకుందాం అనుకుంటారు. సో దెర్ ఈజ్ ఆల్వేస్ అ మినిమమ్ వైబుల్ వే టు బిల్డ్ ఇట్. మినిమమ్ వైబుల్ వే ఎందుకంటే, ఇప్పుడు మనం ఇంట్లోనే కూర్చొని ఒక 10 మంది ఇంజనీర్లు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి, లేదా వర్స్ట్ కేస్ ఒక ఏజెన్సీకి డబ్బులు కట్టి ఒక యాప్ క్రియేట్ చేసుకొని అది మీరు బయటికి తీసుకెళ్తే, మార్కెట్లో దాని అడాప్షన్ లేకపోతే ఆ రీసోర్స్ అంతా వేస్టే కదా. ఓకే, సో ఫస్ట్ మీరు ఒకటి తయారు చేద్దాం అనుకుంటే, ఫస్ట్ ఆ బిజినెస్ మోడల్ని మీరు యాప్ లేకుండానే వ్యాలిడేట్ చేయగలరు ఫర్ మెనీ బిజినెస్ మోడల్స్. ఓకే, నాకు ఒక ఎట్టెక్ ఫౌండర్ ఒక ఆయన బాగా తెలుసు. వాళ్ళ కంపెనీ ఈరోజు మోర్ దెన్ $700-800 million వాల్యుయేషన్ ఉంది. ఓకే, వాళ్ళు ఈజీగా నాకు తెలుసు ఒక 700-800 కోట్లు రెవెన్యూ చేస్తారు. ఇండియన్ కంపెనీ, బెంగళూరు కంపెనీ. ఐ డోంట్ వాంట్ టు కోట్ హిమ్. ఓకే, చాలా మంచి ఆయన, మా కాలేజ్ సీనియర్. ఆయన ఒకరోజు ఏం చెప్పాడంటే, వాళ్ళు నెలకు ఒక 5-6 కోట్ల రెవెన్యూ చేసేదాకా వాళ్ళ సొంత ఎట్టెక్ ప్లాట్ఫామ్ వాళ్ళు క్రియేటే చేసుకోలేదు. గూగుల్ షీట్లు, జూమ్ ప్లస్ కొంచెం బ్యాక్ అండ్ టూల్స్ ఇవన్నీ వాడి చేశారు. ఇంకొక ఆయన నాకు బాగా తెలుసు, ఆయన యోగా క్లాస్ ఇప్పుడు రోజుకి 5-6 లక్షల మంది చేస్తారు. ఆయన అనుకోవచ్చు నేను ఒక యాప్ క్రియేట్ చేస్తాను, ఇది చేస్తానని. యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ చేస్తాడు ఆయన. ఓకే, వాట్సాప్లో మెసేజ్లు వెళ్తాయి హ్యాబిట్ ఫార్మేషన్ కోసం, ఎక్సెల్ షీట్లు, ఇలా ఎగ్జిస్టింగ్ టెక్నాలజీస్ అన్నింటిలోనూ ఆటోమేషన్స్ వాడి వాళ్ళు ఎంత స్కేల్ తీసుకొచ్చారు. ఈరోజు వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఓకే, సో మీరు ఒక సర్వీస్ కానీ ఏదైనా గ్యాప్ కనిపించిందంటే, దేర్ ఆర్ సో మెనీ నో కోడ్ టూల్స్ అవుట్ దేర్, సో మెనీ. మీరు గూగుల్ షీట్లు, స్ప్రెడ్ షీట్లు చాలా పవర్ఫుల్ అది. ఓకే, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు చాలా పవర్ఫుల్. వీటిలన్నింటినీ యూజ్ చేసి
మీరు ఒక సొల్యూషన్ తయారు చేసుకోవచ్చు ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. లేదు మీకు ఒక బ్రిలియంట్ ఐడియా ఉంది, ఓకే, మీరు ఒక సోషల్ మీడియాలో రెవల్యూషన్ తెద్దాం అనుకుంటున్నారు, ఇదంతా డోపమీన్, ఈరోజు ఇన్స్టాగ్రామ్, సో నేను ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్ కూడా ఇలా ఒక సోషల్ మీడియా తయారు చేస్తాను ఏదో మీరు అనుకుంటున్నారు. దానికోసం పవర్ఫుల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ కావాలి, ఒక స్ట్రాంగ్ ఇంజనీరింగ్ అండ్ ప్రోడక్ట్ టీమ్స్ కావాలి, ఓకే, అది మీరు డ్రైవ్ చేయగలరు అని మీకు అనుకుంటున్నారు. దెన్ ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ వీసీ ఫండింగ్, లైక్ యూ హ్యావ్ టు బిల్డ్ దట్ టీమ్ అండ్ యూ హ్యావ్ టు డూ దాట్ ఎక్సెట్రా. సో ఎక్సెప్ట్ ఫర్ ఇన్ దాట్ కేసెస్, ఇప్పుడు కూ యాప్ ఉంది మనం చూసాం, unfortunately they had to shut down. That is one such experiment. They wanted to create a Twitter for India, right? Or Twitter for regional languages, whichever. That's a bold experiment. Okay, it didn't work, business viability రాలేదు, it got shut down. సో అలాంటివి చేద్దాం అనుకుంటున్నారు, అలాంటిది పుల్ చేసే మీ కేపబిలిటీ మీకు మీ టీంకి ఉందంటే దట్స్ అ డిఫరెంట్ గేమ్. బట్ మోర్ దెన్ 90% ఐడియాస్ ఏదైతే ఉన్నాయో ఈ గ్యాప్స్లోవి మీరు యాప్ ఏం తయారు చేయకుండానే, ఓకే, మీరు దాన్ని వ్యాలిడేట్ చేసుకోవచ్చు అది వర్కౌట్ అవుతుందా లేదని. ఓకే, వ్యాలిడేషన్ అంటే ఏంటి, మీ దగ్గర ఒక వాల్యూ ఉంది, జనాలకు అది నచ్చుతుందా, నచ్చితే దానికి డబ్బులు పే చేస్తానని అంటున్నారా, చేస్తున్నారా, అది ఆ సర్వీస్ లేదా ఆ ప్రోడక్ట్ మీరు వాళ్ళకి ఇచ్చాక వాళ్ళు దాంతో హ్యాపీగా ఉన్నారా, నలుగురికి చెప్తున్నారా, ఇదంతా కూడా మీరు ఏం యాప్ లేకుండా ఖర్చు లేకుండా చేయొచ్చు ఈజీలీ. ఖర్చు మీ శ్రమ మాత్రమే. ఓకే, సో ప్లీజ్ ఒక ఫ్యాన్సీ దీనికి వచ్చేయకండి. ఈరోజు మీరు చూస్తున్న యాప్స్ అన్నీ అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు చాలా ఎంవీపీలు చేశారు, చాలా ఇన్వెస్ట్మెంట్ టెక్ టీమ్స్ తోటి అక్కడికి వచ్చారు. ఓకే, సో చూడడానికి చాలా ఫ్యాన్సీగా ఉంటుంది కానీ మీరు చేతులు కాల్చుకోవద్దు అనేది నేను చెప్తాను. అండ్ క్లారిటీ వచ్చేసరికి ఫస్ట్ ఎవరైనా సరే ఏదైనా స్టార్ట్ చేస్తారంటే యాప్ పక్కన పెట్టేసండి. ఇప్పుడు నేను యాపే క్రియేట్ చేయాలనుకుంటే యు ఆర్ బయస్ టువర్డ్స్ అ సొల్యూషన్, రైట్? ఇప్పుడు నాకు ఆ పలానా కారే కావాలనుకుంటే రోడ్లు బాగపోతే యు ఆర్ ఫ్యాన్సింగ్ అబౌట్ దట్ కార్, డజంట్ మేక్ ఎనీ సెన్స్, నో. సో ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు ఆపరేట్ చేస్తున్న మార్కెట్ ఏంటి. మార్కెట్ కొత్త మార్కెట్స్ ఉంటాయి, లేదా ట్రస్టెడ్ మార్కెట్స్, మచ్యూర్ మార్కెట్స్ ఉంటాయి. మచ్యూర్ మార్కెట్లో ఆపరేట్ చేస్తున్నారంటే సబ్ అమ్ముతున్నారు అనుకోండి, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ సబ్బుల కన్నా 10x డిఫరెన్షియేటెడ్గా ఉండాలి, అప్పుడే మీరు ఒక పెద్ద మార్కెట్ యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే రైట్. యాక్సెప్ట్ ప్రతి ప్రోడక్ట్కి ఉంటుంది, కానీ యూ వాంట్ టు గో బిగ్ ఇన్ ఏ టఫ్ మార్కెట్, then the differentiation is the key. Or you're creating a new category, you're entering a new market, then education is the key. అది ఎందుకు వాడాలో మనం జనాలకు చెప్పాలి, రైట్? సో ఇప్పుడు పళ్ళ పొడి నుంచి టూత్పేస్ట్కి రావడానికి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీన్ డన్, మిస్ ఎడ్యుకేషన్ ఐ వుడ్ సే. పళ్ళ పొడి వాడితే మీ పళ్ళు పాడవుతాయని భయపెట్టి తీసుకెళ్ళారు, రైట్? అండ్ నౌ దట్ ఈస్ అ మెచ్యూర్ మార్కెట్. సో మీరు ఏ మార్కెట్లో ఉన్నారు, మెచ్యూర్ మార్కెట్లో ఉన్నారా లేదా న్యూ మార్కెట్లో ఉన్నారా, మీ కేటగిరీ మీద ట్రస్ట్ హై ఉందా లో ఉందా జనాలకి. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఏ మార్కెట్లో ఆపరేట్ చేస్తున్నారు, ప్లస్ మీ ప్రోడక్ట్ ఏంటి, అది జనాలకి ఏం చేస్తుంది, ఓకే, ఎగ్జాక్ట్గా ఏం వాల్యూ ఇస్తుంది, దాన్ని ఆర్టికులేట్ చేసుకోండి. దానికి టైం పట్టచ్చు కొంచెం ఆ క్లారిటీ మీకు తెచ్చుకోవడానికి. సో మార్కెట్ అయిపోయింది, ప్రోడక్ట్ అయిపోయింది, ఫైనలీ కస్టమర్ ఎవరు. ఎవ్రీ వన్ కెన్ నాట్ బి యువర్ కస్టమర్. వై కాంబినేటర్ ప్రపంచంలో ఐ థింక్ అతిపెద్ద ఎడ్యుకేషన్ రీసోర్స్ క్రియేట్ చేసింది స్టార్టప్కి. వాళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్లో ట్రై టు ఆఫర్ గ్రేట్ వాల్యూ ఫర్ స్మాల్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ ఓనర్స్కి కాంటెంట్ క్రియేషన్లో హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు, ఎనీథింగ్ ఎవరైతే చేసినా సరే యూ ఐడెంటిఫై, ఓకే మీరు అట్లా చేశాక ఐ విల్ గో విత్ బిజినెస్ ఓనర్స్ ఎవరు ఎంత రెవెన్యూ చేస్తున్నారు, 1 crore రెవెన్యూ చేస్తున్నారా, బూట్ స్ట్రాప్ కంపెనీస్కి హెల్ప్ చేస్తారా, లేదా వీసీ ఫండెడ్ కంపెనీస్కి హెల్ప్ చేస్తారా, ఇన్ హౌస్ కాంటెంట్ టీమ్స్ ఉన్న వాళ్ళు మీకు బెటర్ ఫిట్టా, లేకపోతే కాంటెంట్ కంప్లీట్గా అవుట్ చేసేవాళ్ళు బెటర్ ఫిట్టా. సో అవన్నీ రాసుకోవాలి మనం యాజ్ నారో డౌన్ యాజ్ పాసిబుల్ అండ్ ఆఫర్ దట్ వాల్యూ. సో ఈ మూడిటి మీద మీరు క్లారిటీ తెచ్చుకోవాలి, అది అంత త్వరగా రాదు. అండ్ ప్లీజ్ నా దగ్గర ఒక గొప్ప ఐడియాతో నేను పుట్టేశానన్న భ్రమలో ఉండకండి, ఓకే? మీరు జనాలకు వెళ్ళి మాట్లాడితే యూ విల్ బీ హంబుల్డ్. ఓ నేను అనుకున్నది రియాలిటీ కాదేమో అన్న మీకు బాగా తెలుస్తాయి. సో మార్కెట్, ప్రోడక్ట్ అండ్ కస్టమర్, గెట్ సమ్ ఐడియా. బిజినెస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ అంటే ఏంటి, మన దగ్గర ఒక విలువ అనేది ఒకటి ఉంది, ప్రోడక్టో సర్వీసో ఏదో ఒకటి. గేమ్స్ ఆడుతుంటే జనాలు ఆ వర్చువల్ కాయిన్స్ అవన్నీ బై చేస్తారు కదా, అదో డోపమిన్ హిట్, అదొక వాల్యూ ఇస్తున్నావు నువ్వు జనాలకి. ఆ వాల్యూ మంచి వాల్యూయా చెడ్డ వాల్యూయా సెపరేట్, ఇదొకటి ఫీల్ అవుతున్నాడు, అది వాల్యూ వస్తుంది. అబ్సల్యూట్లీ ఏ పర్సీవ్డ్ వాల్యూ ఏదో క్రియేట్ చేస్తున్నావు, దానికి జనాలు డబ్బులు పే చేయగలరా లేరా అంతే. ఈ మధ్యలో యాప్ ఎక్కడొచ్చింది? యాప్ ఈజ్ అ మీడియం, రైట్? సో దానికి చాలా సక్సెస్ఫుల్ యూస్ కేసెస్ ఉన్నాయి యాప్కి.
బట్ ఆ క్లారిటీ వచ్చాక తర్వాత మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్, ఆ టెక్నాలజికల్ ఇన్వెస్ట్మెంట్ వైబుల్ అనిపించాక అప్పుడు దిగండి. లేదంటే లైఫ్ గార్డ్ లేకుండా సముద్రంలో దూకి ఈత రానోడు అన్నట్టు పరిస్థితి అవుతుంది. సో మీరు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఎవరైనా యంగ్స్టర్స్ ఇలా బిజినెస్ చేద్దాం అని అనుకుంటే సో ఫస్ట్ ఇనీషియల్గా ఆ ప్రోడక్ట్కి MVP ఉందా లేదా ఫైండ్ అవుట్ చేసి చిన్నగా అయినా ట్రైల్ అండ్ ఎర్రర్ చేయాలి. అంటే స్టార్టింగ్ యాప్ ఉందని చెప్పి ప్రాబ్లమ్కి వెంటనే యాప్ మీద టీం అంతా కూర్చొని ఆ యాప్ మీద మోస్ట్ ఆఫ్ ద మనీ స్పెండ్ చేసి ఫ్యాన్సీగా యాప్ రెడీ ఉంది, యాప్ రెడీ చేశాక దానికి బిజినెస్ కావాలనుకుంటే నో వన్ కెన్ హెల్ప్ యూ. ఇనిషియల్గా కొంచెం బిజినెస్ చేసుకుంటే సో ఆ యాప్కి ఎవరైనా హెల్ప్ చేస్తారు. వెరీ ట్రూ. అండ్ కొంతమంది ఇంకా దారుణంగా ఏం చేస్తారంటే మొత్తం అంతా తయారు చేసేస్తారు, చాలా ఫీచర్లు తయారు చేసి సడన్గా లాంచ్ చేసేసి ఇంకా ఒక పెద్ద సూపర్ స్టార్ సినిమా రిలీజ్ అయినట్టు ఓపెనింగ్ కలెక్షన్స్ రావాలన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తారు. అది అవ్వదు. అవును, అంటే వాళ్ళు పాపం తెలీదు యాప్ రెడీ చేయడం మాత్రం ఇంపార్టెంట్ కాదు, అక్కడ నుంచి నీ యాప్ నీ దగ్గర ఉందని ఒక 100 మందికి 1000 మందికి తెలియజేయడం వెరీ టఫ్ థింగ్. ఎగ్జాక్ట్లీ. యాప్ క్రియేట్ చేయడమే కాదు, యాప్ని మార్కెట్ చేసుకోవడం దాని ఇట్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్ ఆల్ టుగెదర్ దాని తర్వాత. సో కంటిన్యూస్ ఫీడ్బ్యాక్తో మీరు డెవలప్ చేస్తూ ఉంటే అది దట్స్ ద బెస్ట్ వే టు బిల్డ్. రీసోర్సెస్ వేస్ట్ కావు, ఎందుకంటే ఈ రీసోర్సెస్ ఆర్ ఎక్స్పెన్సివ్ రీసోర్సెస్. ట్రూ, బికాజ్ మనం ఆ రీసోర్సెస్ వేస్ట్ చేస్తున్న టైంలో మనకే తెలియకుండా కొంచెం లో అయిపోతాం. వెరీ ట్రూ. ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా మన వల్ల మన టీం అంతా కూడా లో అయిపోతుంది. సో రాదర్ దెన్ ఒక యాప్ మీద ఫ్యాన్సీగా నా దగ్గర యాప్ రెడీగా ఉందని చెప్పుకునే కన్నా ఒక బేసిక్గా యాప్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఆ యాప్ని బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఒక బేసిక్ బిజినెస్ చేస్తే నిజంగా ఆ బిజినెస్ని కొంచెం పెద్దగా చేసే స్కోప్ ఉంటుంది. వెరీ ట్రూ, వెరీ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి దగ్గరైనా నిజంగా ఒక ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం చూశారు, ఆ ప్రాబ్లం నిజంగా యాప్ చేస్తే పక్కా వర్కౌట్ అవుతుంది అండ్ వాళ్ళు ఆల్రెడీ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి యాప్ లేకుండానే ట్రై చేస్తున్నారు మీరు అన్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు యాప్ డిజైన్ చేశారు, సో ఇప్పుడు యాప్ డిజైన్ చేసిన దగ్గర నుంచి యాప్ని లైవ్ చేసే వరకు ఈ ప్రాసెస్ ఎలాంటి స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి? ఓకే, సో నేను చాలా తప్పులు చేశాను, అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఓకే, సో వీ ఆల్సో గాన్ త్రూ ద సేమ్ జర్నీ. ఇప్పుడు నేను 4 yearsలో మేము యాప్ బిల్డ్ చేసాము, అదొక 18 lakh పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు. లేదు ఇప్పటిదాకా iOS ఆండ్రాయిడ్ 2 కలిపి. అండ్ నౌ వీఆర్ జనరేటింగ్ లైక్ మోర్ దెన్ 1.1 crore రెవెన్యూ పర్ మంత్. సో ఈ జర్నీకి 4 years పట్టింది. ఇప్పుడు నేను చెప్పబోయే మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే మేబీ 2.5 years లేదా 2 yearsలో ఈ జర్నీ చేసేయచ్చు. ఓకే, సో అందుకనే నేను ఐ వాంట్ టు స్ట్రెస్ దీస్ పాయింట్స్. ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్, సో లెట్స్ సే మనకు ఒక యాప్ తయారైపోయింది అనుకుందాం. ఓకే, ప్రతి యాప్కి ఒక యాక్టివేషన్ ఈవెంట్ అని ఉండాలి, లేదా ఒక ప్రతి టెక్నాలజీ ఇంటర్ఫేస్కి. అంటే లెట్స్ సే ఏదో ఒక యోగా లేదా మెడిటేషన్ యాప్ ఉంది అనుకోండి, ప్రాబబ్లీ ఫస్ట్ సెషన్ చేసిన వాళ్ళు ఎంతమంది, ఓకే, రాగానే దాన్ని క్లిక్ చేసి ఆడియో ఫినిష్ చేసిన వాళ్ళు ఎంతమంది, సో దే ఆర్ గెటింగ్ యాక్టివేటెడ్. ఓకే, సో జనాలు అట్లా యాక్టివేట్ అవుతున్నారా లేదా? చాలా యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకుంటే వెంటనే తీసేస్తున్నాం. సో యూ షుడ్ ఫైండ్ అన్ ఈవెంట్, ఏ ప్రాక్సీ ఈవెంట్ టు అండర్స్టాండ్ ఇది మన జనాలకి వాల్యూ ఇస్తుందా లేదా. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ మీకు దానికి క్లారిటీ వచ్చేదాకా ₹1 కూడా పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో పెట్టద్దు ఇనీషియల్గా. ఓకే, అండ్ ఇనీషియల్గా ఫస్ట్ 1000 లేదా 10,000 డౌన్లోడ్స్ యూజువలీ కమ్యూనిటీ నుంచి, ఆర్గానిక్ కాన్వర్జేషన్స్ నుంచి తీసుకురండి. యాడ్లు అస్సలు రన్ చేయొద్దు, ఎందుకంటే మనకి తెలియని కూడా తెలియదు ఈ యాప్ జనాలకి వాల్యూ ఇస్తుందో లేదో. అలాంటప్పుడు అందులో యాడ్స్ రన్ చేసి, అండ్ ఫస్ట్ స్టేజ్లో మీరు ఉన్నప్పుడు నా యాప్కి 5,000 వ్యూస్ డౌన్లోడ్స్ ఎప్పుడు వస్తాయి, 10,000 డౌన్లోడ్స్ ఎప్పుడు వస్తాయి, ఆ ప్లే స్టోర్లో మారుతూ ఉంటుంది 10+, 100+, 1,000+, అట్లా. దాని గురించి ఎగ్జైట్ అవ్వద్దు, ఎందుకంటే పునాది కడుతున్నప్పుడు ఎంత ఫాస్ట్గా కట్టా ఉన్నది, ఎంత దృఢంగా కట్టా ఉన్నది ఇంపార్టెంట్. మీకు ఆ యాక్టివేషన్ కనుక రాలేదనుకోండి, మీరు ఎన్ని డబ్బులు పోసినా ఇట్స్ లైక్ లీకీ బకెట్. ఇప్పుడు బకెట్ కిందన కన్నం ఉంది, అందులో నీళ్ళు పోస్తూనే ఉన్నావు అంటే అది పోతూనే ఉంటాయి. సో ఫిగర్ అవుట్ యువర్ యాక్టివేషన్ మెట్రిక్. సో యూర్ సెయింగ్ మన ఇనీషియల్ కమ్యూనిటీస్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీ, తెలిసిన వాళ్ళందరికీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వద్దు ఇందులో, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కాదు. ఓకే, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కాదు. ఇప్పుడు ఒక యాప్ బాగాలేదనుకోండి, కన్న తల్లి కూడా వాడదు, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, యాప్ వాల్యూ లేకపోతే ఆ యాప్ ఎవరికి వాల్యూ? ఆ కమ్యూనిటీస్ టార్గెట్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి ఆడియన్స్కి యాప్ని యూజ్ చేయమని చెప్పి, సో మనకి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఇన్సైట్స్ కూడా అప్పుడే మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇప్పుడు టెండర్ కొత్తలో లాంచ్ చేసిన కొత్తలో అందరికీ తెలుసు, వాళ్ళు కాలేజీలకు వెళ్ళిపోయి అందరినీ డౌన్లోడ్ చేసుకొని వాడమని చెప్పేవారు, ఈవెంట్స్ అవి ఆర్గనైజ్ చేసేవారు. సో వాళ్ళు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేయొచ్చు కదా అప్పటికి, వాళ్ళకి దేర్ వెల్ ఫండెడ్ కంపెనీ, రైట్? చేయలేదు వాళ్ళు. సో స్టార్టింగ్లో మీకు రియల్ కస్టమర్స్ కావాలి. దానికి ఇప్పుడు నా యాప్ నుంచి ఈ వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ మై షో ఉంది. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ? నేను
చుట్టుపక్కల ఉన్న మూవీస్ కానీ ఈవెంట్స్ కానీ నేను బ్రౌజ్ చేయగలుగుతున్నాను, సెలెక్ట్ చేసుకొని టికెట్ బుక్ చేయగలుగుతున్నాను. ఓకే, సో వాట్ ఈజ్ మై యాక్టివేషన్ మెట్రిక్? నేను ప్రాబ్లీ 10 క్లిక్స్ చేస్తున్నానా ఈవెంట్స్లో, లేదా నేను ఒక టికెట్ బుక్ చేస్తున్నానా, అది అయ్యేదాకా మీరు ఒక సక్సెస్ డిఫైన్ చేసుకొని అది అయ్యేదాకా మీరు ఫ్లోస్ని ఐటరేట్ చేస్తూనే ఉండాలి. ఇట్స్ ఎ పాత్. ఓకే, మీరు ఒక కరెక్ట్గా పాత్స్ క్రియేట్ చేయాలి. అండ్ మీరు అనుకున్నట్టు జనాలు మూవ్ అవ్వరు. జనాలు ఎట్లా మూవ్ అవుతున్నారు, ఎందుకు మూవ్ అవుతున్నారు, ఫైనల్గా వాళ్ళకి సక్సెస్ వస్తుందా లేదా. వన్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్, ఇప్పుడు 100 మంది డౌన్లోడ్ చేసుకుంటే ఆ సక్సెస్ మెట్రిక్, ఒక యాక్టివేషన్ మెట్రిక్ 30-40% మంది చేస్తున్నారంటే దెన్ యూ కెన్ ఫోకస్ ఆన్ ఎఫర్ట్స్. ఫస్ట్ స్టేజ్లో ఎప్పుడు కూడా గ్రోత్ గురించి కంగారు పడద్దు, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో డబ్బులు పెట్టద్దు. అండ్ ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఆఫ్ బిల్డింగ్ ఏ గ్రేట్ యాప్, ఏజెన్సీకి కూడా అవుట్సోర్స్ చేయొద్దు. ట్రై టు హ్యావ్ ఎన్ ఇన్ హౌస్ టీమ్. ఓకే, ఎందుకంటే ఐటరేట్ చేయాలి. ఇప్పుడు నేను అది క్రియేట్ చేసేసాను, దాన్ని ఏం చేయలేను, దాంట్లో డబ్బులు పోస్తానంటే ఇట్స్ అ వెరీ వెరీ రాంగ్ వే ఆఫ్ బిల్డింగ్ ఎన్ యాప్ అండ్ ఎ వెరీ షార్ట్ వే ఆఫ్ బర్నింగ్ క్యాష్. ఓకే, సో ఇన్ హౌస్ టీమ్ పెట్టుకోండి. యాక్టివేషన్ మెట్రిక్ ఏంటి? ఓకే, జనాలు ఇది చేస్తే వాళ్ళకి వాల్యూ వస్తుందన్న ప్రాక్సీ ఏంటి, అది జరుగుతుందా లేదా, గో అబ్సెసివ్ అబౌట్ దట్. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ప్రోడక్ట్ అనలిటిక్స్ టూల్స్. ఓకే, నేను చాలా పెద్ద జార్గన్స్ వాడేసాను, దాన్ని క్లియర్గా చెప్తాను. ఇప్పుడు కొన్ని టూల్స్ ఉంటాయి, క్యామ్ స్కానర్ కానీ యూఎక్స్ క్యామ్ కానీ అని ఉంటాయి. ఇప్పుడు దాన్ని మనం యాప్తో ఇంటిగ్రేట్ చేసాం అనుకోండి, మనం యాప్లో ఈ బటన్స్ క్లిక్ చేస్తుంటే దాన్నే వాడు ఒక వీడియోలో పాపులేట్ చేస్తాడు. అంటే ఇప్పుడు నేను ఒక యాప్, ఇప్పుడు జనాలు ఎలా యాప్ వాడుతున్నారు మీరు చూడలేకపోతున్నారు. నీ ఫ్రెండ్ యాప్ వాడుతున్నప్పుడు నువ్వు పక్కన కూర్చొని చూడగలిగితే నీకు చాలా ఇన్సైట్స్ వస్తాయి. సో దాన్ని వీళ్ళు రెప్లికేట్ చేసి నీకు వీడియోలు తయారు చేసి చూపిస్తారు. మనమేమో వాళ్ళ స్క్రీన్లో రికార్డ్ చేయాలి, ఆ టచ్ పాయింట్స్ అన్ని వాడు రెప్లికేట్ చేసి దాన్ని యాప్లో ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ఎక్కడ ఎందుకు స్క్రోల్ చేస్తున్నారు, హీట్ మ్యాప్స్ అని ఉంటాయి, ఎక్కడ టచ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి, అది చూడండి. సో ఎవ్రీ ఇన్సైట్స్ బాగా ఉపయోగపడుతుంది. యా మేము ఫస్ట్ 5,000 మందిని, ఫస్ట్ 1000 మందిని ఐమమ్స్ యాప్ తయారు చేశాక నేను ప్రెగ్నెంట్ లేడీస్ వెళ్ళే క్లినిక్స్ బయట నించొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ చేత ఈ యాప్ డౌన్లోడ్ చేయించి, అప్పుడు దాని ముందు చాలా MVP బిల్డింగ్ చేసాము. దాని తర్వాత మేము డిసైడ్ అయ్యాం యాప్ చేయాలని చెప్పి. అలా ఫస్ట్ 1000 మందిని చేసి తర్వాత ప్రెగ్నెంట్ కమ్యూనిటీస్లో ప్రమోట్ చేసి వీళ్ళకి నచ్చి ఇలాగ మెల్లగా 5,000 10,000 అయ్యారు. ఇది అవ్వడానికి ఒక 6 నెలలు పట్టింది. అండ్ మేము అక్కడ గాబరా పడలేదు, మా 10,000 ఎప్పుడు అవుతారు 10,000 ఎప్పుడు అవుతారని. దట్స్ ఎ వ్యానిటీ మెట్రిక్. ఓకే, వ్యానిటీ మెట్రిక్ అంటే దానివల్ల మీకు ఏం ఉపయోగం ఉండదు. సో వాళ్ళు యాక్టివేషన్ అయ్యారా లేదా అనేది మేము మాత్రం డీప్గా చూసుకున్నాం. ఒకసారి యాక్టివేషన్ అయ్యాక రిటెన్షన్. ఓకే, ఒక రోజులో తీసేస్తున్నారా నా యాప్ని, 2 రోజుల్లో తీసేస్తున్నారా, 10 రోజుల్లో తీసేస్తున్నారా? నా యాప్ ఇవాళ డౌన్లోడ్ చేసుకుంటే నెల రోజుల తర్వాత 100 మందిలో ఎంతమంది యాక్టివ్గా వాడుతున్నారు, అది ఒక కనీసం 30-40% మంది ఉన్నారనుకోండి, దెన్ యు ఆర్ క్రియేటింగ్ సంథింగ్ యూస్ఫుల్. చాలా యాప్లు మనం డౌన్లోడ్ చేసుకుంటాం, పీకేస్తాం. కానీ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఎప్పుడు పీకం. మన ఇన్స్టాగ్రామ్లో బాగా టైం స్పెండ్ చేసి చిరాకు వస్తే పీకేస్తాం, కానీ ఎన్ని రోజులు, నైట్కి, మార్నింగ్ రిలీజ్ చేసి నైట్కి. సో అది హ్యాబిట్ ఫార్మ్ అయింది, దెన్ రిటెన్షన్ క్రాక్ అయిపోయింది ఫుల్గా. సో నా రిటెన్షన్ ఎంత ఉంది, ఓకే, నా ఎంగేజ్మెంట్ టైం ఎంత ఉంది, ఇవన్నీ మెట్రిక్స్ టు టెల్ యూ హౌ యూస్ఫుల్ దట్ యాప్ ఈస్, రైట్? అండ్ దాని తర్వాత మీ యాప్లో ఏదైనా ట్రాన్సాక్ట్ చేయాలనుకోండి, రెవెన్యూ. ఇప్పుడు 100% పీపుల్లో ఎంతమంది ట్రాన్సాక్ట్ చేస్తున్నారు, రెవెన్యూ పర్సంటేజ్ ఉంది. సో మీరు అక్విజిషన్ అంటే జనాలు వచ్చేయడానికి ముందు కన్నా యాక్టివేషన్ చూసుకోండి, రిటెన్షన్ చూసుకోండి, రెవెన్యూ చూసుకోండి, రిఫరల్ చూసుకోండి, ఎంతమందిని రిఫర్ చేస్తారు. ఇవన్నీ అయిపోయి సెట్ అయిపోయి అనుకోండి కొన్ని, అప్పుడు దెన్ యూ కెన్ పుట్ మనీ టు ప్రమోట్ దాట్. అప్పుడు స్లోలీ మార్కెట్లో ఎగ్జాక్ట్లీ. అండ్ మనీ పెట్టడానికి కొన్ని ఇంజిన్స్ ఉంటాయి. నాది రిటెన్షన్ ఇంజిన్. అంటే ఇప్పుడు నా దగ్గర 100 మంది వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళట్లేదు, రిటెన్షన్ అయిపోతున్నారు. ఓకే, ఒక వాట్సాప్లో ఇట్స్ ఎ క్రేజీ రిటెన్షన్ ఇంజిన్, రైట్? లేదా నాది రిఫరల్ ఇంజిన్. ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే నేను 3-4కి చెప్తున్నాను అనుకోండి, ఐ హ్యావ్ ఎ గ్రేట్ రిఫరల్ ఇంజిన్. గూగుల్ పే కొత్తల్లో అందరికీ 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు, క్రేజీగా యా చాలా ఇదైపోయింది గేమిఫికేషన్ ద్వారా. సో అంటే నాకు వైరాలిటీ ఉంది. ఓకే, నాకు వైరాలిటీ ఉందా, లేదా నాకు రిటెన్షన్ ఇంజిన్ ఉందా, లేదా గ్రోత్ ఇంజినా? గ్రోత్ ఇంజిన్ అంటే ఏంటి, నేను ఈ యాప్ డౌన్లోడ్ మీద ₹1 ఖర్చు పెడితే నాకు ₹3 కన్నా ఎక్కువ లాభం వస్తుందా? ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరు ఎస్టాబ్లిష్ చేసుకున్నాక అప్పుడు యూ గ్రో, యూ పుట్ మనీ ఆర్ యూ పుట్ ఎఫర్ట్స్, రైట్? ఈ మూడు మీరు చేసుకోలేదనుకోండి, యూ బిల్డ్ ఎ మీడియోకర్ ప్రోడక్ట్. ఈ పునాది ఎవరిదైతే గట్టిగా ఉందో వాడు పెద్ద బిల్డింగ్లు లేపచ్చు. ఈ పునాదులు
మీరు గాబరా పడిపోయారు అనుకోండి, 2-3 ఫ్లోర్లు పెట్టాక క్రాక్లు వచ్చేస్తుంటాయి బిల్డింగ్లో. సో ఇది ఈ మూడిట్లో ఒక ఇంజిన్ క్రియేట్ చేసుకోవడం అనేది వాట్ ఐడ్ సజెస్ట్. సో ఈ మెట్రిక్స్ అక్విజిషన్, అక్విజిషన్ అంటే నేను లాస్ట్లో చెప్పాను దాన్ని, బట్ ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ అక్వైరింగ్ పీపుల్. ఓకే, బట్ డోంట్ గో ఫర్ అక్విజిషన్ టిల్ యూ క్రాక్ ఎనీ ఆఫ్ దీస్ 3 ఇంజిన్స్. ఓకే, యాక్టివేషన్, రిటెన్షన్, రెవెన్యూ, రెఫరల్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మెట్రిక్స్. ఓకే, ఇవన్నీ చాలామంది చేసే కామన్ తప్పులు. ఈ జ్ఞానం అంతా ప్రతి చోట ఉన్నా సరే ప్రాక్టికల్గా అందరూ తప్పులు చేస్తూ ఉంటారు. సో మీరు ఇందాక ఈ కాన్వర్జేషన్లో చెప్తున్నప్పుడు ఇనీషియల్లీ ఐమమ్స్కి నేను కస్టమర్ ఇన్సైట్స్ తెలుసుకోవడం కోసం నేను హాస్పిటల్స్ బయట నుండి ప్రెగ్నెంట్ లేడీస్తో మాట్లాడని అనిపించినప్పుడు నాకు చిన్న పర్సనల్ క్వశ్చన్ అనిపించింది. సో ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్, సో అప్పుడు మీరు ఈ యాప్ కోసం కానీ మీ బిజినెస్ కోసం కానీ మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం అని అన్నప్పుడు మీకు ఎవరైనా ఉమెన్ మీకు ఇలా అన్నారా? అంటే లైక్ ఇట్స్ కంప్లీట్లీ ఉమెన్ సెంట్రిక్ ప్రాబ్లం కదా, ఈ ప్రాబ్లం మీకు ఇంత బాగా ఎలాగ అర్థం అవుతుంది అని క్వశ్చన్ చేయడం కానీ అలా ఎవరైనా? సో కస్టమర్లు అడగలేదు, ఇన్వెస్టర్లు చాలామంది అడిగారు. ఓకే, ఇన్వెస్టర్లు చాలామంది అడిగారు, ఫ్రెండ్స్ చాలామంది అడిగారు, నువ్వేంది ప్రెగ్నెన్సీ ఎందుకు, ఇవన్నీ అడిగారు. బట్ ఐ డెవలప్డ్ ఇన్సైట్స్. నేను ఒక ఆయుర్వేద ఫ్యామిలీ నుండి వచ్చాను. 5 generations నుంచి మా ఫ్యామిలీ అంతా ఆయుర్వేదిక్ డాక్టర్స్. హెల్త్ గురించి నాకు కొంచెం స్పెసిఫిక్ ఇన్సైట్ ఉంది, హోలిస్టిక్ హెల్త్ గురించి. సో నాకేమనిపించిందంటే మన హెల్త్ ట్రెండ్ ఎట్లా పడిపోతుంది విత్ టైం, దాన్ని పైకి తీసుకెళ్ళాలంటే ఎక్కడ ఆపర్చునిటీ ఉంది, క్రానిక్ డిసీజెస్ని ఇది చేయాలా, అసలు ఏ ఏరియా ఆఫ్ హెల్త్, ప్రివెంటివ్ హెల్త్ మీద కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఆఫ్టర్ లాడ్ ఆఫ్ రీసెర్చ్, చాలా పేపర్లు చదివాక నాకు ఏమనిపించిందంటే ప్రెగ్నెన్సీ ఈజ్ అ వెరీ ఫండమెంటల్ టైం. ఓకే, మనకి ప్రెగ్నెన్సీ అంటే టీవీలోని సినిమాలోని వాంతులు అవడం లేదా మంచి ఫోటోషూట్లో చూపిస్తారు, కానీ ఇట్స్ ఎ ఫార్మేటివ్ ఇయర్స్. ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2 years వచ్చేదాకా ఏదైతే ఎన్వైర్న్మెంట్లో మనం గ్రో అవుతామో దే హ్యావ్ ద పవర్ టు ఈవెన్ ఇంపాక్ట్ అవర్ జెనెటిక్స్. ఓకే, మన జెనెటిక్స్ని కూడా చేంజ్ చేసేంత పవర్ ఉంటుంది ఆ ఎన్వైర్న్మెంట్కి. సో లైఫ్ లాంగ్ హెల్త్ మీద, పర్సనాలిటీ మీద, వీటి మీద ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో ఈ టైంలో మనం బెటర్గా హెల్ప్ చేయగలిగాం అనుకోండి జనాలకి టు లీడ్ ఎ బెటర్ లైఫ్ స్టైల్ అండ్ హ్యావ్ ఎ బెటర్ గైడెన్స్, యూ ఆర్ క్రియేటింగ్ ఎ బెటర్ ఫ్యూచర్ జనరేషన్. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు క్రియేట్ ఎ బిజినెస్ విత్ ఎ పర్పస్, సో దట్ ఐ ఫీల్ మోర్ సాటిస్ఫైడ్ టు డూ దట్, wake up every day and do that. So this is where I thought I would invest. Luckily when I'm talking to pregnant women, they were able to resonate. అరే ఇతను కరెక్ట్గా చెప్తున్నాడు అండ్ వాళ్ళు మగ ఆడన్న భేదం రాలేదు నాకు లక్కీగా కస్టమర్స్ దగ్గర నుంచి. వాళ్ళు ఎప్పుడూ అప్రిషియేట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఆవిడ కమ్యూనిటీలో ఏదో ఒక ఆవిడ పాపం చాలా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఇంకొక ఆవిడ నాకు పర్సనల్గా మెసేజ్ చేసింది, ఏమండి ఈవిడికి ఇలా జరుగుతుంది చూడనంటే, అప్పటికే నేను అది అలర్ట్ చేసి మా దాంట్లో ఒక కౌన్సిలర్ ఒక ఆవిడతో మాట్లాడమని చెప్పి ఆవిడకి హెల్ప్ చేసి వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడి ప్రాబ్లమ్ అంతా సాల్వ్ చేసాం. ఇదని మాట్లాడేసామండి అయిపోయిందని అన్నాను. ఇది రాత్రి 1 గంటకి. దెన్ షీ రోట్ ఎ మెసేజ్, విమెన్ హెల్పింగ్ విమెన్ ఈజ్ గుడ్ బట్ మెన్ హెల్పింగ్ విమెన్ ఈజ్ డివైన్ అని రాసింది ఆవిడ. సో ఐ ఫెల్ట్ వెరీ టచ్డ్ అనమాట. సో ఇప్పుడు మీరు జెన్యూన్గా హెల్ప్ చేస్తే జనాలకు తెలిసిపోతుంది, రైట్? ఇన్వెస్టర్స్ అడుగుతారు నీకు ఇది ఎందుకు నా ఫ్రెండ్స్ అడుగుతారు ఇది ఎందుకు, స్టార్టింగ్లో అడిగేవారు, ఇప్పుడు ఎవరు అడగట్లేదు. సో బట్ బట్ థ్యాంక్ఫుల్లీ ఐ గోట్ యాక్సెప్టెడ్. ఇప్పుడు 2 years బ్యాక్ మీ ఎపిసోడ్ షార్క్ ట్యాంక్లో లైవ్ అయినప్పుడు అప్పుడు మీరు 10 lakhs per month రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే 1 crore per month రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. రైట్. సో ఈ కంప్లీట్ జర్నీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం కంప్లీట్లీ అనలైజ్ చేద్దాం. సో ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు, మీ జర్నీలోకి వెళ్ళే ముందు, మీరు చాలామంది ఇన్వెస్టర్స్ని మీట్ అయ్యారని చెప్పారు. సో ఏ ఇన్వెస్టర్ని కలిసినా మీ స్టార్ట్అప్ ఇచ్చిన ఒక 1 minute ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్తారు కదా. సో మన ఆడియన్స్కి సో ఒక స్టార్ట్అప్ ఇచ్చి ఎలా ఉంటుంది ఒక 1 minute చెప్తే సో వాళ్ళకి ఈ ఫ్రేమ్ వర్క్ అంతా వాళ్ళకి అర్థమవుతుంది కదా. సో వాళ్ళకి హెల్ప్ అవడం కోసం ఐమమ్స్ స్టార్ట్అప్ ఇచ్చి ఒక 1 minute తెలుగులో. షార్క్ ట్యాంక్ వాళ్ళు కూడా 3 నిమిషాలు టైం ఇస్తారు వంశీ. అవునా? నాకు 1 minute టైం ఇస్తుంది. అంటే ర్యాండమ్గా రీల్స్లో వైరల్ అవుతాయి కదా, నీకు ఇన్వెస్టర్ 1 minute నుంచి టైం ఇవ్వరని. సో అందుకని ఓకే గుడ్ క్వశ్చన్. I'll try my best. ఓకే, తెలుగులో కదా. ఓకే, ఫస్ట్ తెలుగులో చెప్పండి, తర్వాత ఇంగ్లీష్లో. వద్దులే, తెలుగులో మాట్లాడుకోండి. మన తెలుగు పాడ్కాస్ట్, తెలుగు కనెక్ట్స్ తెలుగులో మాట్లాడుకోండి. థ్యాంక్ యూ. ఓకే, సో ప్రతి ప్రెగ్నెంట్ కపుల్స్కి, ఎస్పెషల్లీ ఈరోజు నగరాల్లో ఉన్న వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ గైడెన్స్ లేదు. ఓకే, అండ్ వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళ డాక్టర్ల టైం ఎవరు, ఇంట్లో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అండ్ వాళ్ళకి ఇది కూడా తెలుసు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైతే ఫాలో అవుతారో అది బిడ్డ మీద చాలా ప్రభావం చూపిస్తుందని. సో వాళ్ళందరూ దే ఆర్ గోయింగ్ త్రూ ఏ సైలెంట్ సఫరింగ్. ఓకే, అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ హెల్ప్. అండ్ ఆ హెల్ప్ ఓన్లీ హ్యూమన్ టచ్తోనే పాసిబుల్ అవుతుందని మా ఉద్దేశం.
సో మేము వాళ్ళకి కోచెస్ ఇస్తాము, ప్రాపర్గా ఒక సపోర్ట్ సిస్టమ్ ఇస్తాము. దాంతో వాళ్ళు యోగా చేయొచ్చు, రోజు వాళ్ళ న్యూట్రిషన్ మీద ఫోకస్ పెట్టచ్చు, గూగులింగ్ చేయడం ఆపేయచ్చు, అండ్ వాళ్ళు వాళ్ళ ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ కానీ వాళ్ళ బేబీ అవుట్కమ్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా చూడొచ్చు. బేసికలీ వేరే సపోర్ట్ సిస్టమ్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో స్టార్టప్ ఇది చాలా బాగుంది బ్రో. బికాజ్ ఇప్పుడు ఈ చాలా మందికి ఇప్పుడు తెలుస్తుంది, ఎవరికైనా ఒక మెసేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు స్టార్టప్ పిచ్ని ఈ 1 minute మీరు 50 secondsలోనే చెప్పేశారు. సో వాళ్ళకి ఎలా చెప్పాలి ఏంటో చాలా మందికి తెలుస్తుంది. సో ఇప్పుడు ఐమమ్స్ యాప్ బిల్డ్ చేశాక మీరు అన్నీ చెప్పిన తర్వాత ఈ యాప్ని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్లారు? సో మేము అగైన్ ఇనిషియలీ యాప్ చేద్దాం అనుకోలేదు. మాకేమనిపించిందంటే ప్రెగ్నెన్సీలో అవకాశం ఉంది. ఏం అవకాశం? బిజినెస్ అవకాశం అని కూడా అనుకోలేదు మేము ఫస్ట్. ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెంట్ కపుల్స్కి సపోర్ట్ చేస్తే వాళ్ళ న్యాచురల్ బర్తింగ్ అవ్వడం కానీ ఎక్కువ, లేదా బేబీస్ ఫ్యూచర్ హెల్త్ కానీ పర్సనాలిటీ కానీ హ్యాపీనెస్ కానీ బాగుండడం, ఇలాంటి అవకాశం ఉంది. సొసైటీకి అవకాశం ఉంది. డాక్టర్ థామస్ వర్నన్ ఒక పెద్ద సైంటిస్ట్ ఒక మంచి వాక్యం రాస్తారు, టుడేస్ వూంబ్ ఎకాలజీ ఇస్ టుమారోస్ వరల్డ్ ఎకాలజీ అని. ఓకే, సో ఇవాళ మన పర్సనాలిటీ కానీ హెల్త్ కానీ చాలా రూట్స్ అక్కడ ఉన్నాయి. ఓకే, సో ఇది అవకాశం అని కనిపించాక మేము జనాలతో మాట్లాడడం స్టార్ట్ చేసాం, అసలు ఏం కావాలి జనాలకని. దెన్ అందరూ ఒకటే చెప్పారు, మాకు విసిగెత్తిపోయాము ఇన్ఫర్మేషన్ తోటి ఆన్లైన్లో కొడితే, కానీ మా డాక్టర్ మాకు అస్సలు టైం ఇవ్వలేరు, అండ్ మా పేరెంట్స్ చెప్పేది మాకు అంత కనెక్ట్ కాదు, కొన్ని కనెక్ట్ అవుతాయి కొన్ని కనెక్ట్ కాదు, కానీ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ టైం అని తెలుసు మాకు, కానీ ఎవరో కూర్చొని ఇది చెయ్యి, ఇది చేస్తే నీకు మంచిది అని చెప్పేవాళ్ళు లేరు అని అన్నారు. సో మాకేమనిపించిందంటే జనాలకి యాక్షనబుల్ ఇన్సైట్స్ కావాలి. ఓకే, యాక్షనబుల్ ఇన్సైట్. ఇందాక మనం ఆడుతున్నప్పుడు యూఆర్ ఆల్సో సెయింగ్కి లైక్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వెయిట్ తగ్గడానికి ఆన్లైన్ మొత్తం ట్రై చేస్తే పాపం ఏం కాలేదు 6 నెలలు. దెన్ యూ గైడెడ్, యూ గేవ్ యాక్షనబుల్ ఇన్సైట్స్, దెన్ రిజల్ట్స్ కేమ్, రైట్? యాక్షనబుల్ ఇన్సైట్స్ కావాలి జనాలకి, దానికి విసిగెత్తిపోయారు, దాన్ని వెతుక్కుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ దొరికితే అక్కడ. సో మేమనుకున్నాంటే యాక్షనబుల్ ఇన్సైట్స్ కావాలా, సరే అనుకున్నాం. మేము యాప్ ఏం తయారు చేయలేదు. మేము ఫస్ట్ జనాలతో మాట్లాడి వాళ్ళ ప్రెగ్నెన్సీ ఏ ఫేజ్లో ఉన్నారో అన్నీ కలెక్ట్ చేసి రోజు వాళ్ళకి వాట్సాప్లో కొన్ని యాక్షనబుల్ ఇన్సైట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఒక బ్యాక్ అండ్ మెడికల్ టీమ్తో సంప్రదించి, ఓకే మీకు స్ట్రెస్ ఎక్కువ ఉంది కదా, ఈ మెడిటేషన్ చేయండి, ఓకే, లేదా మీకు ఎసిడిటీ ఉంది కదా, ఈ 2 ఫుడ్స్ తినండి, ఇది తినకండి. అట్లాగే మేము యాక్షనబుల్ ఇన్సైట్స్ మెడికల్ టీమ్తో వెట్ చేసి పర్సనల్గా ఇవ్వడం స్టార్ట్ చేసాం యాజ్ అ కాన్సియాజ్, రైట్? యాజ్ అ పర్సనల్ అసిస్టెంట్ లాగా. దాట్ ఈజ్ MVP. అట్లా నేను ఒకళ్ళు వెళ్ళాను. రోజు 3 గంటల నుంచి 8 గంటల దాకా డాక్టర్ శైలజ గారు ఉంటారు బెంగళూరు, వాళ్ళ క్లినిక్ బయట నించోవడం, ఒక 10-15 నెంబర్లు తీసుకోవడం, వెళ్ళడం, మా డాక్టర్లతో మాట్లాడుకోవడం, వాళ్ళకి క్రియేట్ చేసి అది నెక్స్ట్ డే నుంచి పంపించడం. ఇలా లిస్ట్ 100 మంది అయ్యారు. 100 మంది అయ్యాక మేము పంపిస్తున్నాం. సౌండ్ రాలేదు మాకు, అంటే జనాలకు పంపిస్తున్నాం కానీ వాళ్ళు ఏం చెప్పట్లేదు, ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఒకరోజు నాకు ఒంట్లో బాగాలేదు, ఒక 2 days పంపించలేకపోయాను. 3rd day మెసేజ్లు వచ్చే, వంశీ ప్లీజ్ డోంట్ స్టాప్ దిస్, మై ప్రెగ్నెన్సీ ఈజ్ టోటలీ డిపెండెంట్ ఆన్ దిస్ అని పెట్టింది ఒక ఆవిడ. ఓకే, దెన్ ఐ వాజ్ లైక్, ఓ దిస్ ఈజ్ వర్కింగ్, దిస్ ఈజ్ యాక్చువల్లీ వాల్యుబుల్. ఓకే, అది అట్లాగా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి ఆ లిస్ట్ పెద్దదైంది. అలా ఒక 3-4 నెలలు మేము పనిచేసరికి మాకు ఏ ప్రెగ్నెన్సీకి ఏం చేయాలి అన్న ఒక అల్గారిథం బిల్డ్ అయిపోయింది బ్యాక్ ఎండ్లో. తర్వాత దాన్ని ఆటోమేట్ చేయడం స్టార్ట్ చేసాం. అండ్ ఇవన్నీ లో వెరీ జీరో రిస్క్ ఇంటర్వెన్షన్స్. మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది ఎవరికి, రైట్? వెరీ యాక్షనబుల్ ఇన్సైట్స్ అండ్ దట్ అండ్ యాడింగ్ లాట్ ఆఫ్ వాల్యూ. సో తర్వాత ఓకే, ఇది ఒక యాప్ చేస్తే ఇది స్కేల్ చేయొచ్చు అన్న ఐడియా వచ్చింది. మా ఫస్ట్ యాప్ ఏంటో తెలుసా? వాట్సాప్ ఇంటర్ఫేస్. ఓకే, సేమ్ చూడడానికి కొంచెం వాట్సాప్ లాగా ఉంటుంది UI. రోజు 1, 2, 3, 4 యాక్టివిటీస్ వస్తాయి, అది ప్లే చేస్తే ఒక ఆడియో వీడియో ప్లే అవుతుంది, డన్ అనే బటన్ నొక్కాలి అంతే. ఇది డిజైన్ చేయడానికి మాకు 3 వారాలు పట్టింది, ఒక సింగిల్ ఇంజనీర్. సింపుల్, ఇదే కదా వాల్యూ అక్కడ, ఇదే కదా వాల్యూ. అదే వాల్యూని అక్కడ రెప్లికేట్ చేసి లాంచ్ చేసాం. మేము లాంచ్ చేసిన ఫస్ట్ డే మాకు 1000 డౌన్లోడ్లు ఉన్నాయి. ఎందుకంటే మా దగ్గర లిస్ట్ ఉంది కదా, 1000 మంది ఉన్నారు కదా, వాట్సాప్లో మేము పంపించలేమండి, డౌన్లోడ్ చేసుకున్నాను. వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పారు. ఓకే, ఇప్పుడు ఆటోమేటెడ్ కదా ఇదంతా. అలాగ ప్రెగ్నెంట్ కమ్యూనిటీస్కి వెళ్ళి ఇంకో 4-5 డాక్టర్కి వెళ్ళి బెంగళూరు అంతా మేము పోస్టర్లు అతికించేసి ఇలా నానా కష్టాలు పడి బ్రూట్ ఫోర్స్ తోటి మేము 10,000 డౌన్లోడ్లు తీసుకొచ్చాం. ఓకే, పెయిడ్ మార్కెటింగ్ ఏం చేయకుండా ఆర్గానికల్ గా 10,000 మంది. కానీ 7-8 నెలలు పట్టింది. 7-8 నెలలు పట్టింది. 7-8 నెలల జర్నీలో చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అంటే ప్రతి ఒక్కరిని నెమ్మదిగా ఎగ్జామిన్ చేస్తూ మాట్లాడుతూ వాళ్ళు ఇంకొకరికి రెఫర్ చేస్తూ ట్రస్ట్ని బిల్డ్ చేశారు. ఫస్ట్ 500-600 మందిని అయితే నేనే పర్సనల్గా కలిసాను. రోజుకు ఒక 15-20 మంది చొప్పున
కొన్ని నెలలు అలాగా ఫస్ట్ 500-600 మంది నేనే పర్సనల్గా కలిసి వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళకి పంపించేవాడిని. అప్పుడంటే మేము కూడా కొత్త, ఓకే ఫైన్, కొంచెం నేవ్గా స్టార్ట్ చేసాం. ఇదంతా యాక్సలరేట్ చేయొచ్చు ఈ MVP బిల్డింగ్ ప్రాసెస్ అంతా, బట్ వీ టుక్ దట్ టైం. అట్లాగా మెల్లగా బిల్డ్ చేసాం 10,000 మంది అయ్యాక. దెన్ వీ స్టార్టెడ్ మెజరింగ్ రిటెన్షన్ అండ్ టైమ్ ఎంగేజ్మెంట్. మాది రీల్స్ లాగా డోపమిన్ రష్ కాదు. దే ఆర్ గెటింగ్ సెరోటోనిన్, నాట్ డోపమిన్, రైట్? దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ, బట్ స్టిల్ పీపుల్ ఆర్ స్పెండింగ్ 32 minutes యావరేజ్ ఆన్ ద యాప్. మాకేం ఫీచర్స్ కూడా లేవు. పీపుల్ లవ్ దట్. పీపుల్ ఫీల్ దట్ దిస్ ఇస్ మై కామ్ స్పేస్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో మీరు గైడ్ చేసిన ప్రతిదీ ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఫాలో అవుతున్నారు, నచ్చుతుంది. రిటెన్షన్ చాలా బాగుంది, జనాలు పక్క వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆహా మూమెంట్ ఉంది ప్రోడక్ట్లో. అప్పుడు దెన్ వీ థాట్ కెన్ వీ ఆస్క్ ఎ స్మాల్ ఫీ. ఆబ్వియస్లీ సో ఇది ఇనిషియల్ అంతా ఫ్రీమియం మోడల్లో ఇదంతా ఫ్రీమియం కూడా లేదు, ఇదంతా ఫ్రీ. మేమేమో అడగలేదు వాళ్ళని. యా. దెన్ వీ ఆస్క్ దెమ్ కి ఓకే ఆర్ దే విల్లింగ్ టు పే సమ్ మనీ. ఎందుకంటే నీకు ఇంజనీరింగ్ కాస్ట్లు ఉన్నాయి, టీమ్ ఉంది. అసలు బిజినెస్ మోడల్ లేకపోతే యూ కాంట్ సస్టైన్, యూ విల్ హ్యావ్ టు షట్ డౌన్. సో ద అల్టిమేట్ టెస్ట్ ఫర్ వాల్యూ ఇన్ ఏ కన్స్యూమర్ ఈస్ ఆస్క్ ఫర్ మనీ. దర్ పేయింగ్ దెన్ దట్స్ ఇట్. అప్పుడు మేము చూసాం అనమాట అసలు యాప్కి ఎంత పే చేయాలి. ఇప్పుడు జనాలు అనుకుంటారు ఫ్రీగా ఉండాలి అంతా అని, కానీ వాళ్ళకి తెలీదు ఇంజనీరింగ్ కాస్ట్లు ఉంటాయి, ప్రోడక్ట్ టీమ్ ఉంటుంది, మార్కెటింగ్ టీమ్ ఉంటుంది, గూగుల్ క్లౌడ్కి పే చేయాలి. ఎంతమంది ఉంటే అన్ని రూపాయలు అట్లీస్ట్ పే చేయాలి. ఇప్పుడు 10,000 యాక్టివ్ మెంబర్స్ అంటే 10,000-20,000 అవుతుంది క్లౌడ్ కాస్ట్. సో మేమేమనుకున్నంటే బిజినెస్ మోడల్ గురించి అంత ఎక్కువ ఆలోచించలేదు, లెట్స్ టెస్ట్ ఇట్ అనుకున్నాం. సో నార్మల్గా మన ఇండియన్ లాంటి ఆడియన్స్ ఈ సబ్స్క్రిప్షన్ మోడల్స్కి అసలు పే చేయరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. బికాజ్ మేము ఒక 3-4 months బ్యాక్ బ్లూమ్ వెంచర్స్ ఇండస్ వ్యాలీ రిపోర్ట్ ఒకటి కేస్ స్టడీ చేసాం. అందులో మనం యాజ్ పర్ రిపోర్ట్ మనకి ఏం తెలుస్తుంది అంటే నార్మల్ ఇండియన్ 1 మాత్రమే, అంటే Tier 1 ఆడియన్స్ మాత్రమే నెట్ఫ్లిక్స్ లాంటి వాటికి సబ్స్క్రిప్షన్ పే చేస్తారు. ఈ Tier 2 ఆడియన్స్ ఏదైతే ఉంటారో, Tier 3 ఆడియన్స్ ఏవైతే ఉంటారో వాళ్ళు సబ్స్క్రిప్షన్కి అసలు పే చేయరు. ఈవెన్ మన ఇండియన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే డైలీ మనకు మిల్క్ కావాలి, బట్ మనం దానికి సబ్స్క్రిప్షన్ పే చేయం, డైలీ ఏ రోజు ఆ రోజే కొనుక్కుంటాం. సో ఇలాంటి సొసైటీలో జనాలు ఎలా పే చేయరని తెలిసి కూడా మీరు ఈ ట్రైల్ అవుట్ చేశారు కదా ఇనిషియల్, అప్పుడు ఇనిషియల్లో భయమే లేదా పే చేస్తారా లేదా? మేమంత స్మార్ట్ అనలిస్ట్లం కాదు కదా, మాకు తెలియదు బిజినెస్ ఎట్లా చేయాలో. మేము కుర్రాల్లో ఏదో జనాలకి ఏదో వాల్యూ యాడ్ చేయాలో, కంపెనీ బిల్డ్ చేయాలని ఉత్సాహంతో లెట్స్ టెస్ట్ ఇట్ అని అనుకున్నాం. అండ్ సి వెన్ యూ సేయింగ్ వంశీ పీపుల్ పే చేయరని, వాట్ దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు సే ఇస్ యూ డోంట్ హ్యావ్ ఎ టూ బిగ్ మార్కెట్ ఫర్ దాట్. వీఆర్ ఓకే, వీఆర్ 1,00,000 వచ్చినా మాకు పర్లేదు, 10 లక్షలు వచ్చినా పర్లేదు, 1 కోటి వచ్చినా పర్లేదు, 10 కోట్లు వచ్చినా పర్లేదు. వీఆర్ ఓకే విత్ స్కేల్. వీళ్ళకి లెట్స్ యాడ్ వాల్యూ, రైట్? సో మేబీ ఇండియాలో ఒక 20 లక్షలు 30 లక్షల మంది పే చేసే కెపాసిటీ ఉంది కదా, రైట్? సమ్ నెంబర్ కెన్ పే, నో ఉన్నారు కదా, ఎంత కొంత ఉన్నారు కదా. మేము అవి ఏం ఆలోచించలేదు, బీయింగ్ ఆనెస్ట్. ఓకే జనాలకి ఇంత నచ్చుతుంది, ఇంత వావ్ అంటున్నారు కదా, వాళ్ళు దానికి పే కూడా చేస్తారా అనే థాట్తో ట్రై చేసాం. అండ్ మా చేతులు వణుకుతున్నాయి అది బటన్ పుష్ చేస్తున్నప్పుడు. ఆ రేజర్ పెన్ ఇంటిగ్రేట్ చేసి ఓకే విత్ పుష్, ఫస్ట్ డే వి గాట్ 65 పేయింగ్ సబ్స్క్రైబర్స్. వీళ్ళకి వావ్, మాకే ఆశ్చర్యం వేసింది. ఓకే అండ్ మేము ఎంతో ఎక్కువ పెట్టలేదు. హెడ్స్ బేస్ కూడా ఇండియాలో 899-900 తీసుకుంటున్నాడు. దెన్ వీఆర్ లైక్ ఓకే 499 రూపీస్ పెడదాం అన్నట్టు. అండ్ మేము పెట్టిన రోజు 30,000 వచ్చినాయి. ఫస్ట్ టైం మేము ఏదో సంపాదించాం, ఓ జనాలు కూడా డబ్బులు పెడతారని. దెన్ అక్కడ నుంచి వితిన్ 15 months వీ స్కేల్డ్ టు 50,000+ పేయింగ్ సబ్స్క్రైబర్స్. అండ్ దట్ వాజ్ ద హైయెస్ట్ నెంబర్ ఫర్ కాంటెంట్ సబ్స్క్రిప్షన్ ఇన్ ఇండియా ఇన్ హెల్త్. ఎంటర్టైన్మెంట్ ఈజ్ నోన్, హెల్త్లో ఇట్స్ నాట్ నోన్. అండ్ వీ రీచ్ టు 10-15 lakhs ఆఫ్ మంత్లీ రెవెన్యూ. అండ్ వీఆర్ ఎ వెరీ స్మాల్ టీమ్, అండ్ మేము చాలా వాల్యూ ఇచ్చేవాళ్ళం. మేము ఆ 499ని 999 దాకా తీసుకెళ్ళాం, వాల్యూ యాడ్ చేస్తూ. ఓకే అండ్ పీపుల్ వర్ హ్యాపీ. అండ్ మేము తర్వాత ఏం రియలైజ్ అయ్యామంటే ఎస్ ఆఫ్ కోర్స్ ఇట్ క్యాన్ బి, సంవత్సరానికి 1 కోటి రూపాయలు చేయడం చిన్న బిజినెస్సే, బట్ ఇట్స్ నాట్ ఇన్సిగ్నిఫికెంట్. మెనీ పీపుల్ క్యాన్ బీ హ్యాపీ విత్ దట్ ప్రైస్. మాకేమనిపించిందంటే వీ కెన్ యాడ్ మోర్ వాల్యూ అండ్ ఆఫ్ కోర్స్ ట్రాన్సాక్ట్ మోర్ అండ్ మేక్ ఇట్ ఎ లార్జర్ ఆర్గనైజేషన్. ఇప్పుడు నేను ఒక 100 crore కంపెనీ ఒక 15% ప్రాఫిట్ చేస్తున్నానంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ టు డూ మోర్. ఇఫ్ ఐమ్ 1,000 crore కంపెనీ అండ్ 10% ప్రాఫిట్ చేస్తున్నానంటే ఐ హ్యావ్ పొటెన్షియల్ టు డూ వే మోర్, రైట్? సో ఐఎమ్ ఆల్వేస్ మూవింగ్ టువర్డ్స్ మై మిషన్. ఓకే సో దెన్ వీ రియలైజ్ ఒక 10-12 lakhs మంత్లీ రెవెన్యూ వచ్చాక దెన్ వీ రియలైజ్ పీపుల్ వాంట్ మోర్.
పీపుల్ ఆల్వేస్ వాంటెడ్ మోర్. ఓకే, యాప్ నుంచి మీరు హెల్ప్ చేస్తున్నారు, యాక్సెప్టెన్స్ రేట్ ఉంది యాప్కి, ఉంది. వాళ్ళకి ఇంకేమి ఇచ్చినా కూడా తీసుకోవడానికి రెడీ. 50,000 మంది ఒకరితో మాట్లాడకుండా, ఒక మనిషితో మాట్లాడకుండా యాప్ని చూసి నచ్చి పే చేశారంటే సంథింగ్ ఈస్ దేర్, ఒక ట్రస్ట్ బిల్డ్ అయింది. దెన్ వీ యాడెడ్ అనదర్ లేయర్ ఆఫ్ సర్వీసెస్. ఓకే, మీకు యాప్ హెల్ప్ చేయదు, మీకు రియల్ హ్యూమన్స్ హెల్ప్ చేస్తారు. ఓకే, మీకు లైవ్గా రోజు యోగా నేర్పిస్తారు, మీ ప్రాబ్లమ్స్ అన్ని చూసుకుంటారు, మీ వెల్నెస్కి డిజైన్ చేస్తారు, మీ డైట్ చార్ట్స్ క్రియేట్ చేస్తారు, మిమ్మల్ని టైం టు టైం ఫాలోఅప్ చేస్తుంటారు ఏం జరుగుతుందని, మీకు ఏ క్వశ్చన్స్ వచ్చినా కూడా ఉంటారు, అండ్ లైవ్ క్లాసెస్ జరుగుతాయి. సో ఇవంతా కూడా ఒక వూమ్ కేర్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్లా క్రియేట్ చేసి దెన్ వీ స్టార్టెడ్ ఆఫరింగ్ దట్. టు అవర్ సర్ప్రైజ్ ఇట్ ఆల్సో గాట్ అడాప్టెడ్ వెల్. అండ్ అక్కడ నుంచి విత్ ఇన్ 18 months మేము ఒక 10-12 lakhs చేసేవాళ్ళం, ఇప్పుడు 1.1 crore రెవెన్యూకి స్కేల్ అయ్యాం ఈ సర్వీసెస్తో పాటు. యాడ్ ఆన్ చేయగానే యా 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 సో అట్లాగా నౌ వీఆర్ డూయింగ్, వీ వాంట్ టు లైక్, మేమేమనుకుంటాం అంటే ప్రెగ్నెన్సీ ఈజ్ బియాండ్ స్కాన్స్ అండ్ సప్లిమెంట్స్. ఇప్పుడు ఈరోజు ప్రెగ్నెన్సీ అంటే డాక్టర్ డబ్బులు కట్టాలి, అది ఒక వ్యాలిడ్ ఖర్చు. సప్లిమెంట్స్ కొనుక్కోవాలి, రైట్, వ్యాలిడ్ ఖర్చు. ఇవన్నీ సోషల్లీ యాక్సెప్టబుల్ ఖర్చులు. ఒక పిల్లాడు పుడితే 1,00,000-2 లక్షలైనా పర్లేదు, ఒక ప్రీకేజీలో మంచి స్కూల్లో వేసేయాలి, ఓకే, 3-4 ఏళ్ళకే, ఎల్కేజీకి కూడా లక్షలు ఖర్చు పెట్టాలి, ఇవన్నీ సోషల్లీ యాక్సెప్టబుల్. బట్ ప్రెగ్నెన్సీలో వెల్నెస్ అనేది ఒక బిగ్ గ్యాప్. అండ్ పీపుల్ స్టార్టెడ్ థింకింగ్ ఐ నీడ్ టు స్పెండ్ మై టైమ్, ఎనర్జీ అండ్ సమ్ మనీ హియర్ ఆల్సో. అండ్ వీ స్టార్టెడ్ దట్ థాట్ ఇన్ పీపుల్ త్రూ అవర్ సర్వీసెస్, and people are accepting it, and then we are growing. So atlaga, so many people adopted to that programs, and yeah, currently more than 6,000 people are actively in our personal one-to-one programs in fertility, pregnancy and parenthood as well. సో ఇప్పుడు ఇనీషియల్లీ కస్టమర్స్ని మీరు ఫస్ట్ 8 months ₹1 కూడా పెయిడ్ యాడ్స్ ఏం స్పెండ్ చేయకుండా, మేము అసలు యాడ్స్ ఎప్పుడూ రన్ చేయలేదు, ఇప్పటికీ లేదు. ఇప్పటికీ అసలు పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ ఫ్రీగా మీరు యాప్ వాడతారంటే ఫ్రీగా వాడండి, అందులో మేము మీకు యాడ్ ఏం చూపించాం. యా, ఓకే. మరి ఈ 800 customers కమ్యూనిటీస్ 1000 customers నెమ్మదిగా స్కేల్ చేశారు. ఆ తర్వాత రిఫరల్స్ నుంచి ఇంకొంచెం కస్టమర్స్ని యాడ్ ఆన్ చేశారు. దాని తర్వాత మిగిలిన కస్టమర్స్ని యాప్ మీదకి ఎలా తీసుకొచ్చారు? మిగిలిన కస్టమర్స్ అంటే నెక్స్ట్ కస్టమర్స్ని, సో ఆఫ్టర్ 10,000 అయ్యి పెయిడ్ ఇంజిన్ అంతా వచ్చాక నౌ యూ హ్యావ్ ఎ పొటెన్షియల్, లైక్ మేము యాడ్స్ రన్ చేయడం మొదలెట్టాం యాప్ డౌన్లోడ్స్కి. ఓకే, సో నాకు ఒక యాప్ ఇన్స్టాల్కి లెట్స్ సే ఒక 10 నుంచి 15 రూపాయలు పడుతుంది అనుకోండి. అప్పుడు ఇనీషియల్లీ అప్పుడు ఒక 7-8% పీపుల్ నాకు పెయిడ్ కింద కన్వర్ట్ అయ్యేవారు. సో నాకు పర్ పెయిడ్ కస్టమర్ ఎంత పడుతుంది, 15 రూపాయల్లో ఒక 6% కన్వర్షన్ తీసుకుంటే రఫ్లీ అబౌట్ 240-250 రూపీస్ ఒక యాప్ డౌన్లోడ్. ఒక పెయిడ్ సబ్స్క్రైబర్ ఒక యాప్ డౌన్లోడ్ 15 రూపాయలు పడుతుంది. అందులో ఒక 6% కన్వర్ట్ అవుతున్నారంటే ఒక రఫ్లీ 200-250 రూపీస్ మధ్యన ఒక పెయిడ్ సబ్స్క్రైబర్ వస్తున్నారు. అండ్ ఐమ్ మేకింగ్ సమ్ మనీ, ఐమ్ మేకింగ్ 500. సో అది 2x ఉంది, అది 3x ఉంటే ఇంకా మంచిది. ఓకే, సో ఐఎమ్ ఏబుల్ టు రన్ దట్ ఇంజిన్, రైట్. సో ఐ వాజ్ ఏబుల్ టు రన్ దట్ ఇంజిన్ సక్సెస్ఫుల్లీ. తర్వాత కొంచెం కాస్ట్ పెరిగే మార్కెటింగ్ సైడ్ నుంచి మేము ప్రైస్ పాయింట్ పెంచాము, బట్ అది అట్లా స్కేల్ అయింది. సో పర్ఫార్మెన్స్ యాడ్స్ మేము ఎప్పుడు స్టార్ట్ చేసాము, వెన్ వీ వర్ క్లియర్కి దిస్ ఇస్ అన్ ఇంజిన్. ఓకే, రిటెన్షన్ ఉంది, ఎంగేజ్మెంట్ ఉంది, ప్రోడక్ట్లో వాల్యూ ఉంది, ప్రోడక్ట్ మానిటైజ్ కూడా చేయగలుగుతున్నాము టు సమ్ ఎక్స్టెంట్. అండ్ దాని తర్వాత అట్లా చేసాం. ఏమైందంటే ఇప్పుడు ఈ 6-7% మేము పెయిడ్ కస్టమర్స్లో చూడట్లేదు. దీస్ పీపుల్ ఆర్ అవర్ లాయల్ బిలీవర్స్. వాళ్ళ ప్రెగ్నెన్సీలో చాలా డిసిషన్స్ మా మీద రిలే అవ్వడం, రైట్, వాళ్ళ ప్రెగ్నెన్సీ జర్నీని టోటల్గా డిఫరెంట్గా చూడడం అట్లా జరుగుతుంది. సో వీఆర్ క్రియేటింగ్ ఏ వెరీ స్ట్రాంగ్ కమ్యూనిటీ ఆఫ్ లాయల్ యూజర్స్. సో ఈ నెక్స్ట్ యాప్ డౌన్లోడ్స్ ఇంక్రీజ్ చేయడానికి పీపీసీ కాకుండా ఇంకేమైనా చేశారా? సో ఏమైనా చేంజెస్ వల్ల సిగ్నిఫికెంట్ చేంజెస్ ఏమైనా చూసారా, అంటే మీరు చేసే చేంజెస్? రైట్, సో వన్ థింగ్ మాకు ఏది హెల్ప్ అయిందంటే, వన్స్ యూ సెటప్ ఏ మానిటరీ, మనీ షుడ్ మేక్ మనీ. ఇప్పుడు నేను ఒక యాప్ని ఒక ఇంజిన్లో తయారు చేశాను, యూ ఫర్గెట్ అబౌట్ వాల్యూ క్రియేట్ చేస్తున్నాం, కస్టమర్స్ ఏంటి, ఆ ఎమోషన్స్ అవన్నీ ఒకసారి పక్కన పెట్టేస్తే, ఓకే, దట్ ఈస్ ద సోల్ ఆఫ్ యువర్ కంపెనీ, దట్ షుడ్ బి నాన్ కాంప్రమైజబుల్ ఎవర్. జస్ట్ ఇమాజిన్ నా యాప్ యాజ్ ఎ బ్లాక్ బాక్స్. ఇప్పుడు నేను దాంట్లో ₹1 పెడుతున్నా, నాకు 2-3 రూపాయలు దాని నుంచి బయటకు వస్తున్నాయి కదా, అది సెట్ అయింది కదా నీకు, నేను పెట్టుక డబ్బులు, హూ స్టాపింగ్ యూ, రైట్. అది క్రియేట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. దెన్ వీ స్టార్టెడ్ రన్నింగ్ యాడ్స్, అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ వర్ ట్రైంగ్ టు ఇంజనీర్ గో టు మార్కెట్ స్ట్రాటజీ, ఇంజనీర్ ద GTM. ఇప్పుడు నేను పెడుతున్నాను, నెక్స్ట్ జనాలు కూడా ఆర్గానిక్గా జనాలు తీసుకురావాలి. సో వీ ఆల్వేస్ ఎన్ష్యూర్ దట్ ఆర్గానిక్గా 30
to 35% జనాలు ఆర్గానిక్గా వస్తున్నారు, రిఫరల్స్ ద్వారా వస్తున్నారు. అండ్ మేము ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కాంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసాం. ఇన్స్టాగ్రామ్ స్టార్టింగ్ నుంచి అది మెల్లగా 10,000 అయింది, 20,000, 100,000 అయింది. ఇప్పుడు 280K+ ఫాలోవర్స్ ఉన్నారు ఒక బ్రాండ్కి. అండ్ ఒక్క రూపాయి కూడా మేము ఫాలోవర్స్ తీసుకురావడానికి ఖర్చు పెట్టలేదు. ఇట్స్ ఆల్ ఆర్గానిక్ గ్రోత్. అక్కడ నుంచి చాలామంది డిస్కవర్ అవుతారు. యూట్యూబ్లో కనీసం రోజుకి ఒక 50,000 నుంచి 75,000 మధ్య వ్యూస్ వస్తాయి మా వీడియోస్కి. సో బ్రాండ్ డిస్కవరీ సోషల్స్ నుంచి అవుతుంది. అక్కడ నుంచి ప్లస్ స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్ నుంచి ప్లస్ మాకు వచ్చే 100 డౌన్లోడ్స్లో ఒక 50-55 డౌన్లోడ్స్ మెటా యాడ్స్ నుండి వస్తాయి. మెటా గూగుల్ కాంబినేషన్, మెటా ప్లస్ అంటే మోస్ట్లీ మెటా నుంచి వచ్చాయి. మోస్ట్లీ మెటా, దాని తర్వాత సోషల్స్. మెటా, సోషల్స్, ఆర్గానిక్గా ప్లస్ స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్. ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీకి మీరు మంచి వాల్యూ ఇచ్చారంటే ఆవిడ మీకు లైఫ్ లాంగ్ ప్రమోటర్ అయిపోతారు. అవును. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్లో ఆ కంపౌండ్ ఎఫెక్ట్ మేము చూస్తున్నాం. మా స్టార్టింగ్ కస్టమర్ ఎవరో ఇప్పుడు వాళ్ళ వదినో వాళ్ళ సిస్టరో ఎవరో ప్రెగ్నెంట్ అయితే వీళ్ళకి ఐమమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో, వాళ్ళు ఏం చెప్తే అది చేసేయండి అని ఒక్క విషయం చెప్తారు అంతే. ఓకే, యూ హ్యావ్ ఎర్న్ లాయల్ కస్టమర్స్ ఫర్ లైఫ్, రైట్? సో దట్ విల్ కంపౌండ్ విత్ టైమ్. అది ఇప్పుడు నార్మల్లీ ఈ మెటా యాడ్స్ నుంచి వచ్చిన కస్టమర్స్ లేదా ఈ సోషల్స్ నుంచి వచ్చిన కస్టమర్స్ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా చూసారా మీరు? చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏం డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తారు? సోషల్స్ నుంచి ఏ బిజినెస్ అయినా ఈరోజు సోషల్ నుంచి ఒక యాడ్ చూసి వస్తారు, మీరు వాల్యూ ఇస్తారని వస్తారు. అప్పుడు ఇట్స్ లైక్ ఏ ఫస్ట్ డేట్. ఓకే, ఫస్ట్ డేట్లో మీరు వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటాం అని అడగరు కదా, వాల్యూ ఇస్తారు. దెన్ యూ డేట్ ఫర్ ఎ వైల్ అండ్ దెన్ యూ సీ, రైట్? ద సేమ్ థింగ్ ఫర్ దెమ్ టు ట్రాన్సాక్ట్, ఇట్ టేక్స్ సమ్ గుడ్ ఎక్స్పీరియన్సెస్. సో ఎవరైతే ఆర్గానిక్గా వస్తారో లేదా రిఫరల్స్ ద్వారా వస్తారో వాళ్ళు ఫాస్ట్గా కన్వర్ట్ అవుతారు. బికాజ్ దెర్ ఇస్ అ ట్రస్ట్ ఎస్టాబ్లిష్డ్, రైట్? సో వాళ్ళు వీళ్ళు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వీళ్ళు మంచి వాళ్ళే కన్వర్ట్ అయిపోతారు, అదే ఆ వాల్యూ మనం తీసుకుందాం అని ఎక్కువ ఉండదు. వీళ్ళు వెయిట్ చేస్తారు ఫర్ గుడ్ ఎక్స్పీరియన్సెస్. సో ద టైమ్ టు కన్వర్ట్ ఈజ్ మోర్ అండ్ ద కన్వర్షన్ పర్సెంటేజ్ ఆల్సో లెస్సర్ ఇన్ పెయిడ్ నుంచి వచ్చిన వాళ్ళు. మేము కూడా యాప్లో ఏం చేస్తుంటే చాలా ఫ్రీ కాంటెంట్ ఉంది, తీసుకోండి. లైవ్ సెషన్స్ అవుతాయి కొన్ని ఫ్రీ, తీసుకోండి. 6-day యోగా ఛాలెంజ్ అని చేస్తాం. ఆ రోజు మీరు వచ్చి ఫ్రీగా యోగా చేయండి. మంచిగా కమ్యూనిటీ, చాలా మంచి లెసన్స్ నేర్పుతాము. కొన్ని కోర్సెస్ ఉన్నాయి ఫ్రీగా, గో ఫర్ ఇట్. లాట్ ఆఫ్ కాంటెంట్ వీ పుట్ ఆన్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్సో సోషల్ మీడియాలో దెర్ ఈస్ అ రూల్. ద నెంబర్ ఆఫ్ సేల్స్ ఫర్ ఎనీ బిజినెస్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ నాన్ సేల్సీ కాంటెంట్ దట్ యూ పుట్ ఆన్ సోషల్స్. వెరీ ట్రూ. మీతో మంచి అనుభవాలు ఉంటే మీ మీద నమ్మకం పెరుగుతుంది. అండ్ నమ్మకం పెంచుకోవడం కోసం చేయకండి, అది మీ స్వభావం కింద ఉండాలి, రైట్? అథెంటిక్గా ఉండాలి జనాలు హెల్ప్ చేయడానికి. ఎంతమంది అందరూ అందరినీ అబ్జర్వ్ చేస్తారు, ఓకే? అందరూ అందరినీ ఫాలో అవుతారు, ఓకే? సో కొంచెం టైం టు కన్వర్ట్ ఎక్కువ పట్టచ్చు, బట్ యా. సో ఈ మీరు కాంటెంట్ స్టార్ట్ చేశాక వచ్చిన కస్టమర్స్లో ఈ డిఫరెన్స్ చూసారు కదా, ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అది, రైట్? సో ఈ సోషల్స్లో మళ్ళీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఉంది కదా, సో ఈ రెండు ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చిన ఆడియన్స్లో మీరు ఏం డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు? సో యాక్చువల్లీ మాది ఇన్స్టా హెవీ దాన్ యూట్యూబ్. ఇన్స్టా ఎక్కువ ఉంటుందా? మాది ఇన్స్టా ఎక్కువ ఉంటుంది. డిఫరెన్స్ అంటే ఆబ్వియస్లీ లాంగ్ ఫార్మ్ ఆఫ్ కాంటెంట్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో, ఇన్స్టా కంటెంట్ ఈజ్ మోర్ లైక్, ఇప్పుడు ఎవరైతే ఏ కాంటెంట్ ఫాలో అవుతారో వాళ్ళకి ఆ కాంటెంట్ ఎక్కువ పుష్ చేస్తూ ఉంటుంది ఇన్స్టా అల్గోరిథం. ఇప్పుడు సపోజ్ ప్రెగ్నెన్సీలో ఉన్నారు, వాళ్ళు అలాంటి కాంటెంట్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారంటే ఇది వస్తుంది అందులో, ఇది చాలా అథెంటిక్గా ఉంది, చాలా మంచి కాంటెంట్ చెప్తున్నారు అని చెప్పి వస్తారు. యూట్యూబ్లో వాళ్ళు చాలా సర్చ్ చేస్తారు. యూట్యూబ్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ సర్చ్ ఇంజిన్ కదా. ప్రాబబ్లీ ప్రెగ్నెన్సీ రిలవెంట్ టాపిక్స్లో ఐ థింక్ యూట్యూబ్ ఈజ్ మోర్ దెన్ గూగుల్ సర్చ్ ఏమో కూడా, బికాజ్ లాట్ ఆఫ్ వ్యూస్, లాట్ ఆఫ్ కాంటెంట్ ఈజ్ దర్. ఇట్స్ మోర్ ట్రాన్సాక్షనల్. నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, నేను ఏం చేయాలి, రైట్? ఇట్స్ మోర్ ట్రాన్సాక్షనల్. అది ఉంది, కాకపోతే దాని నుంచి మేము ఆఫర్ చేస్తున్నాం అనేది జనాలకు అంత అర్థం కాకపోవచ్చు. బట్ ఇన్స్టాగ్రామ్లో అయితే మాకు చాలా ఫ్రెష్ థాట్స్ ఉంటాయి. సో జనాలు చూసి ఓ యా దిస్ ఈజ్ సో కూల్ అన్నట్టు ఉంటుంది. సో థాట్ లీడర్షిప్ పెట్టుకోవడానికి, థాట్ లీడర్షిప్ని ప్రమోట్ చేయడానికి మాకు ఇన్స్టా ఈజ్ ఎ బెటర్ ప్లాట్ఫామ్. సో వీ డబల్ డౌన్ దేర్, ఓకే? యూట్యూబ్లో కూడా చాలా హెల్ప్ఫుల్ కాంటెంట్ ఉంది, బట్ ఇట్స్ మోర్ ట్రాన్సాక్షనల్. యా, నవ్ డేస్ పాడ్కాస్ట్ ఇస్ ట్రెండింగ్. సో మేము కొంచెం డిఫరెంట్ కాంటెంట్ పెడుతున్నాం విచ్ ఇస్ మోర్ వాల్యుడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ ఒక ఆవిడ 5th month ఆఫ్ ప్రెగ్నెన్సీ జర్నీలో 20 kilometers పరిగెట్టారు ఆవిడ, హాఫ్ మ్యారథాన్. చూసారా మీరు? షాక్ అయ్యారా? అట్లా ఇట్స్ ఎ కల్చరల్ షాక్, రైట్? సో షీఈస్ బీన్ ఎ మ్యారథాన్ రన్నర్. సో ప్రెగ్నెన్సీలో మూమెంట్ ఇంపార్టెంట్ ఏంటి? డాక్టర్స్కి చాలా సింపుల్గా నువ్వేం చేద్దని చెప్తారు.
అప్పుడు డాక్టర్స్తో ఎట్లా మాట్లాడాలి, మనకి ఏది రైట్ ఏది రాంగ్ అని ఎట్లా తెలుసుకోవాలి, ఇదంతా డిఫరెంట్ కాంటెంట్ మేము చాలా మంచి ఇన్సైట్స్తో పెట్టాం. ఇలాంటివి మేము చేస్తున్నాం. సో వీఆర్ ట్రయింగ్ త్రూ పాడ్కాస్ట్ టు టీచ్ సంథింగ్ న్యూ టు పీపుల్ దాన్ వాట్ ఎవర్ దే యూజువలీ సర్చ్. బికాస్ కాంటెంట్గా పవర్ చాలా ఉంది. చాలా ఉంది. ఇప్పుడు బిజినెసెస్కి, ఇప్పుడు ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో నేను కలిసిన ప్రతి ఆంటర్ప్రినర్కి ఇదే చెప్తాం, ప్లీజ్ కాంటెంట్ చేయండి. మీరు ఇప్పుడు మీరు రిలవెంట్ ఉందా అని అంటే ఆడియన్స్తో మీరు పక్కా కాంటెంట్ క్రియేట్ చేయాలి, అదే చెప్తాం. బికాజ్ ఈ పేడ్ యాడ్స్తో ఆ ట్రస్ట్ బిల్డ్ అవ్వదు. ఈ కాంటెంట్తో మీకు ఆ ట్రస్ట్ బిల్డ్ చేయడానికి అవుతుంది. బట్ చాలా మంది ఆ కాంటెంట్ని చాలా నెగ్లెక్ట్ చేస్తారు అండ్ అథెంటిక్గా కాంటెంట్ బిల్డ్ చేయరు. మళ్ళీ అక్కడ మనం అథెంటిక్గా కాంటెంట్ బిల్డ్ చేయకపోయినా మన ట్రస్ట్ని గెయిన్ చేయలేం. బికాజ్ అక్కడ కాంటెంట్ మనం ఏమైనా సెల్ చేద్దాం అనుకుంటే ఆడియన్స్కి నచ్చదు. ట్రూ. సో అప్పుడు మీ కాంటెంట్లో చాలా మటుకు మేము మీ ఫేస్ చూసాం అనమాట. సో మీ ఫేస్తో కాంటెంట్ని స్టార్ట్ చేశారు కదా, రైట్. సో ఈ ఇన్సైట్ఫుల్ కాంటెంట్ని మీరు కాంటెంట్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఏమైనా ఇన్సైట్స్ రాలేదా? అంటే కాంటెంట్ క్రియేటర్ని పెట్టండి లేదా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేయండి, మీరు ఎందుకు కాంటెంట్ క్రియేట్ చేస్తారు, ఆ టైప్లో చాలా వచ్చినాయి. నాది యాక్సిడెంటల్ జర్నీ. నేనేం ఇన్ఫ్లుయెన్సర్ని కాదు, బట్ నా ప్రోగ్రామ్ గురించి నా బాగా తెలుసు, నేను చాలా రీసెర్చ్ చేశాను, చాలా ప్యాషనెట్గా ఉన్నాను. వై షుడ్ ఐ నాట్ టాక్ అబౌట్ ఇట్? యాజ్ అన్ ఆంటర్ప్రినర్ నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా ఇన్సెక్యూరిటీ ఉండేది. నేను ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడడం ఏంటి, నేను ఫస్ట్లీ ఒక మగవాడిని, ఫాదర్ని కూడా కాదు, డాక్టర్ని కాదు, జనాలు యాక్సెప్ట్ చేస్తారా నన్ను, ఇట్లా చాలా క్వశ్చన్స్ ఉండేవి. అండ్ నేను మా కంపెనీ స్టార్ట్ చేయడానికి ముందు, ఈ బాధలన్నీ పడే ముందు ఒక 6 నెలలు ఒక 30 పుస్తకాలు చదివాను ప్రెగ్నెన్సీ మీద, ఒక 300-400 రీసెర్చ్ పేపర్లు చదివాను. అండ్ ఈ 4 years జర్నీలో హూజ్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ ఇండియాలో కానీ బయట కానీ వాళ్ళని కలిసి వాళ్ళని మాట్లాడి ఫండమెంటల్ ఇన్సైట్స్ తీసుకున్నాను. ఓకే. అండ్ ఇది అంతా కాకుండా మోస్ట్లీ నేను చాలామంది ప్రెగ్నెంట్ కపుల్స్తో మాట్లాడి వాళ్ళ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏది పనిచేసింది, ఏం నేర్చింది, వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. రైట్. ఎందుకంటే కంటిన్యూస్లీ వాళ్ళకి ఇంకా ఏం చేయొచ్చు బెటర్గా అన్న తపన ఉంటుంది నా దగ్గర, మా టీం దగ్గర కూడా. సో ఫస్ట్లీ ఏమైందంటే ప్రతి సండే మేము ఒక వర్క్షాప్ చేస్తాం. ఒక స్పీకర్ని పిలిచి ఒక పర్టికులర్ టాపిక్ మీద ఎక్స్ప్లెయిన్ చేయమంటాం. ఒకరోజు సడన్గా ఆ స్పీకర్ రాలేదు, లాస్ట్ మినిట్లో ఆవిడ క్యాన్సిల్ చేసింది. అరగంటలో 250-300 మంది జాయిన్ అయిపోతున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటిదాకా నేను నేర్చుకునే ఇన్సైట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రీనేటల్ పెరినేటల్ సైకాలజీ అని ఒక టాపిక్ ఉంటుంది. ఓకే. నేను నేర్చుకునే ఇన్సైట్స్ ఏంటి, బేబీ బాండింగ్ ఎక్సర్సైజ్ ఏంటి, ఇవన్నీ కలెక్ట్ చేసి ఒక ప్రెజెంటేషన్ తయారు చేసి నేనే చెప్పాను. అండ్ అది ఎంత పెద్ద హిట్ అయిందంటే అసలు ప్రెగ్నెన్సీని ఇంత లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి, అందులో నేనేమి మళ్ళీ మెడికల్ నేను ఇవ్వకూడదు, ఆఫ్ కోర్స్ నేను ఇవ్వకూడదు, అదొక మెడికల్ ఇన్సైట్ కాదు, ఏం కాదు, ఇట్స్ అ థాట్ లీడర్షిప్. అసలు ప్రెగ్నెన్సీ ఎందుకు ఇంత పవర్ఫుల్, ఏం చేస్తే ఏం రిజల్ట్స్ ఉంటాయి, అది ఇస్తే ఇట్ వాస్ మైండ్ బ్లోన్. అండ్ మెనీ పీపుల్, దట్ వాస్ ద మోస్ట్ వ్యూడ్ రికార్డెడ్ వీడియో ఇన్ ద కమ్యూనిటీ. దెన్ ఐ అండర్స్టూడ్, ఓ దట్ ఈస్ మై ఫస్ట్ ఇన్సైట్, ఓ నేను చెప్పచ్చు అని. దెన్ మా వాళ్ళు యాడ్స్కేవో వీడియోస్ అవి రన్ చేస్తున్నారు. దెన్ ఒకరు, అండ్ వీ ట్రైడ్ డిఫరెంట్ ఫేసెస్. ప్రాబ్లం ఏంటంటే ఎవరినో ఇది చెప్పించాలి కాబట్టి మనం హైర్ చేసుకుంటే వాళ్ళకి అది చెప్పే ఇంటెన్సిటీ ఉండకపోవచ్చు, వాళ్ళ మనసులోంచి అది రాకపోవచ్చు, అది వాళ్ళ ఒరిజినల్ ఐడియా కాదు. రైట్. అలా మేము ట్రై చేసాం. ఒక పెద్ద ఆవిడ, ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆవిడ చాలా వీడియోలు ఉంటాయి మా యూట్యూబ్లో, ఆవిడ వదిలేసి వెళ్ళిపోయారు, ఆవిడ వేరే ఏదో చేసుకుంటున్నారు, ఆవిడ మనసు నుంచి ఇవన్నీ రాకపోవచ్చు. ఇంకొక 2-3 ఫేసెస్ ట్రై చేసాం. దెన్ నాకే ఒకరోజు విసుగొచ్చి మనమే చేద్దాం యాడ్స్ అని చేసాం. అవి చాలా బాగా పర్ఫామ్ చేశాయి. అప్పుడు నా పర్సెప్షన్ అంతా బ్రేక్ అయిపోయింది. నువ్వు జెన్యూన్గా ఒకటి చెప్తే అనేవాడు ఏదో అంటాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో హీట్ ప్రతి ఒక్కడికి వస్తుంది. బట్ నువ్వు జెన్యూన్గా రిజనేట్ అయ్యేలా చెప్తే జనాలు వింటారు. ఎందుకు వినరు? చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు నేను, మా కమ్యూనిటీ అందరికీ తెలుసు, మా యాప్లో మా వూమ్ కేర్ ప్రోగ్రామ్లో ఉన్న కమ్యూనిటీ అందరికీ నేను తెలుసు. బికాస్ ఐ షో అప్ ఎవ్రీ డే మై ఫేస్, ఐ టాక్, ఐ రెస్పాండ్, ఐఎమ్ వెరీ యాక్సెసిబుల్. సో ఇది నాకు day 1 నుంచి ఉండకుండా ఉండుండొచ్చు ప్రాబబ్లీ, బట్ ఐ డెవలప్డ్ ఇట్ విత్ టైమ్. సో మేము కూడా అందుకే ఏ ఫౌండర్ కలిసిన కాంటెంట్ మీరే క్రియేట్ చేయండి అని చెప్తాం. బికాస్ ఈ క్వశ్చన్ మీకు అడగడానికి కూడా ఇదే రీజన్. బికాస్ మీరు ఇప్పుడు చెప్పారు కాంటెంట్ నేను ఎందుకు క్రియేట్ చేశానంటే, ఇంత లెర్నింగ్ మీ దగ్గర ఉంది, మీరు 300 books చదివారు, వీళ్ళతో మాట్లాడారు, మీ దగ్గర చాలా ఇన్సైట్స్ ఉంటాయి. అది ఒక కాంటెంట్ క్రియేటర్ని పెట్టి ఒక కాంటెంట్ చేపిస్తే జెన్యూన్గా కనిపించదు. అదే ఒక బిజినెస్ ఓనర్, ఎందుకంటే మన ప్రోడక్ట్ కి ఆ బిజినెస్ ఓనర్ మించి తెలిసింది ఇంకెవరికి తెలియదు. వాళ్ళు క్రియేట్ చేస్తేనే కాంటెంట్ అథెంటిక్ గా ఉంటుంది, ఆడియన్స్ కూడా యాక్సెప్టెన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది. అండ్ నేను ఇదంతా కాంటెంట్ అంతా ఈ వ్యూస్ సబ్స్క్రైబర్స్ గేమ్లో కాకుండా, ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు షో హూ యూ ఆర్, షో వాట్ ఈస్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్. సో ఈ కాంటెంట్ త్రూ వచ్చిన ఆడియన్స్ కాకుండా నార్మల్లీ మీరు ఇంకా ఏ మార్కెటింగ్ ఛానల్స్ ఉన్నాయి ఐఎంఎంస్కి కస్టమర్స్ని తీసుకురావడానికి? సో ఇప్పుడు మేము చాలా పార్ట్నర్షిప్స్ మీద ఫోకస్ చేస్తున్నాం.
పీపుల్ ఆర్ క్రేవింగ్ ఫర్ ఆఫ్లైన్ ఎక్స్పీరియన్సెస్. సో మేము చాలా ఆఫ్లైన్ ఎక్స్పీరియన్సెస్ మీద ఫోకస్ చేస్తున్నాము, రైట్? అండ్ ఇదంతా ఎలాగో ఉంది, యూనో మెటాకి ఎలాగో మనం వసూలు ఇస్తూ ఉండాలి, హఫ్తా అంటారు కదా, అట్లా మెటాకి ఇస్తూనే ఉండాలి, ఓకే, టు కీప్ యువర్ బిజినెస్ రన్నింగ్. అండ్ ఆఫ్ కోర్స్ ఇన్స్టాగ్రామ్లో ఇట్స్ ఫన్, లైక్ మంచి ఇన్సైట్స్ పెట్టడం, ఇట్స్ ఫన్ అండ్ ఇట్ గివ్స్ ఇట్స్ ఓన్ రిటర్న్స్ అండ్ ఆల్. ఆర్గానిక్ అప్టెక్ చూస్తున్నాం విత్ టైమ్, ఎందుకంటే యు ఆర్ ఇంక్రీజింగ్ యువర్ పూల్ ఆఫ్ లాయల్ సబ్స్క్రైబర్స్ విత్ టైమ్, రైట్? సో దే ఆర్ రికమెండింగ్ యూ. సో ఇవన్నీ చూస్తున్నాం. బట్ ఇది కాకుండా పార్ట్నర్షిప్స్ వీఆర్ సీయింగ్. చాలామంది కార్పొరేట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా మెటర్నిటీ లీవ్ తీసుకొని వెళ్తే వెరీ లైక్లీ దే ఆర్ నాట్ కమింగ్ బ్యాక్ టు వర్క్. ఓకే. Because it's very challenging for a woman after 6th month of her motherhood to come back to work and balance everything. రికవరీస్లో చాలా ఇష్యూస్ వస్తున్నాయి, సి సెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. సో వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయొచ్చు అని కార్పొరేట్స్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తున్నాయి. సో మా IMAMS ప్రోగ్రామ్స్ని వాళ్ళ ఎంప్లాయీస్కి ఆఫర్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ ద ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ ఏ న్యాచురల్ బర్తింగ్, బెటర్ పోస్ట్నేటల్ రికవరీ, బెటర్ ఎమోషనల్ స్టేట్ యాజ్ ఎ పేరెంట్, రైట్? And likelihood of coming back to work and more work-life balance and satisfaction. See, ఒక పేరెంట్ కింద you can't take away their job, but you can empower them and guide them better. So that is really helping. So some good companies have empaneled us and helping their ఎంప్లాయీస్. దట్ ఈస్ వన్. సెకండ్, కొన్ని లైక్ మైండెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫెర్నాండెస్ ఫౌండేషన్ అని హైదరాబాద్లో ఉంది, అందరికీ తెలుసు. అది న్యాచురల్ బర్తింగ్ని ప్రమోట్ చేస్తుంది, మంచి ఇన్స్టిట్యూటు, డబ్బుల గురించి ఆశపడరు, మిగతా హాస్పిటల్స్లా కాదని. వాళ్ళు మేము కలిపి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసాం అక్కడికి వచ్చే వాళ్ళందరికీ. సో దాన్ని అక్కడ ఒక ప్యాకేజ్ లాగా ఆఫర్ చేస్తున్నాం. కేర్ ఒక్కరోజే కాదు, నెలలో మీరు ఇంటికి వెళ్ళాక 29 రోజులు కూడా కేర్ ఉండాలి అన్న ఉద్దేశంతో. సో దిస్ ఈజ్ ఎ గుడ్ పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్స్ ఢిల్లీ, ముంబై, పూణే ప్లస్ బెంగళూరు, హైదరాబాద్ ఇలాంటి సిటీస్లో ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తుంటాం. ఒక ప్రెగ్నెంట్ ఆఫ్లైన్ ఈవెంట్స్ అందరూ వస్తారు. చక్కగా చైల్డ్ బర్త్ ఎడ్యుకేషన్ గురించి చెప్తాము. చాలా విషయాలు తెలియదు. ఇప్పుడు చైల్డ్ బర్త్ ఎడ్యుకేషన్ అని కొట్టండి యూట్యూబ్లో, ఫస్ట్ 10 వీడియోస్ ఫారెన్ వీడియోస్ ఉంటాయి. దట్స్ సో పెయిన్ఫుల్ టు సీ. లైక్ ఇండియన్ స్పెసిఫిక్ ఇన్సైట్స్ లేవు. ఇక్కడ సి సెక్షన్ రేట్లు చాలా ఎక్కువ జరుగుతాయి. సో మంచి చైల్డ్ బర్త్ ఎడ్యుకేషన్, మంచి ఫన్ గేమ్స్, వాళ్ళు చక్కగా డాన్స్ చేస్తారు, ఇన్సైట్స్ నేర్చుకుంటారు. సో ఇట్స్ ఫన్, రైట్? సో అట్లా మేము ప్రతి సిటీలో ప్రతి నెల చేస్తున్నాం. అండ్ వన్ బెస్ట్ థింగ్ ఇన్ ఆఫ్లైన్ ఈవెంట్స్ ఏంటంటే మన యాప్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు మనకి అక్కడే కస్టమర్స్ చెప్తారు. సో మనకి ఏమైనా చేంజెస్ చేద్దామన్న ప్రాపర్ ఇన్సైట్స్ దొరికితే మనం ప్రాపర్ చేంజెస్ చేయొచ్చు. అంటే మనం అంటే డేటా ప్రకారంగా వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని బట్టి తెలిసి మనం ప్రాపర్ చేంజెస్ చేయడానికి నథింగ్ లైక్ మీటింగ్ యువర్ క్లయింట్స్ ఇన్ రియల్ లైఫ్. ద ఇన్సైట్స్ దే గివ్, ద డిలైట్ దే హ్యావ్, అండ్ ద పర్సనల్ సాటిస్ఫాక్షన్ యూ విల్ హ్యావ్ ఆఫ్టర్ మీటింగ్ దెమ్ when they say good things. ఇలాంటి ఈవెంట్స్లో నాకు ఆ రోజు రాత్రి నిద్ర పట్టదు, ఎనర్జీ అంతా హై అయిపోతుంది. వాళ్ళ పాపం వచ్చి నేను వెళ్తాను ప్రతి ఈవెంట్కి. ఎలా తెలుసా, ఇప్పుడు 50 కపుల్తో బెంగళూరులో మంచి ఈవెంట్ చేసాం, చాలా బాగా అయింది. ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వెళ్ళిపోయే ముందు ఈవెంట్ తర్వాత వచ్చి కలిసి థ్యాంక్స్ అని చెప్పలేరు. ఏదో మీ ఇంట్లో పెళ్ళి జరిగితే ఇంటి పెద్దకి చెప్పేసి వెళ్తారు కదా, అవసరమే ఉంది వాళ్ళకి పాపం. చాలా జెన్యూన్గా. ఓకే, ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్ల. నాకు లాస్ట్ మంత్ నరేష్ అని చెప్పాడు, అప్పుడు మిమ్మల్ని పూణేలోకి వెళ్ళడానికి ఆ ఈవెంట్ అప్పుడే కలిసారు కదా, వాళ్ళకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి టైంలో మీరు జెన్యూన్గా ఒకళ్ళు హెల్ప్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని జీవితంలో మర్చిపోలేరు. ఓకే, సో దట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మనం ఈ షార్క్ ట్యాంక్ ఎక్స్పీరియన్స్ కోసం మాట్లాడదాం. బికాస్ చాలా తక్కువ మంది ఉన్నారు తెలుగులో షార్క్ ట్యాంక్ వెళ్ళి. సో అందుకే మీతోనే మాట్లాడడానికి మాకు ఇది మంచి స్కోప్. సో మనందరికీ తెలిసింది ఏంటంటే ఒక షార్క్ ట్యాంక్లో మన ఎపిసోడ్ ఎయిర్ అయితే మనకి ఒక అట్లీస్ట్ 5 to 10 crore మార్కెటింగ్ ఈజీగా అవుతుంది. ఇప్పుడు అందరికీ బాగా తెలిసింది. సో ఈ మార్కెటింగ్ కాకుండా షార్క్ ట్యాంక్ నుంచి మనకి ఇంకా ఏం బెనిఫిట్స్ ఉంటాయి మన ఎపిసోడ్ ఎయిర్ అవ్వడం వల్ల? సో అంటే అందరి గురించి నాకు తెలియదు, నేను పర్సనల్గా ఒక 2-3 బెనిఫిట్స్ చూశాను. ఒకటి, ఇప్పుడు క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఈ బిజినెస్, ఇప్పుడు నాకు ఈరోజు 10 మంది వస్తే, ఓకే, నేను ఒకటి చెప్పుకోవచ్చు, నాకు మోదీ గారు అవార్డు ఇచ్చారు, షార్క్ ట్యాంక్లో వచ్చామంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ దెమ్ టేకింగ్ మై సర్వీసెస్ ఆర్ థింకింగ్ మీ యాజ్ అ ట్రస్టెడ్ బ్రాండ్ అది చాలా ఎక్కువ ఉంటుంది. సో మన రెగ్యులర్ బిజినెస్లోనే కన్వర్షన్స్ పెరుగుతాయి ఆ షార్క్ ట్యాంక్ యాడ్ చేసే క్రెడిబిలిటీ వల్ల. సెకండ్, మేము చూసింది ఏంటంటే ఇప్పుడు బ్రాండ్ సెర్చెస్, ఐమమ్స్ అని ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు. ఓకే, అది అంత ఎక్కువ సెర్చెస్ ఉంటే మీ బ్రాండ్ అంతా నానుడు ఉంది, మీ బ్రాండ్ అంత జనాలు తెలుసు అని. ఆ ఆర్గానిక్ సెర్చ్ ఏదైతే ఉందో షార్క్ ట్యాంక్ తర్వాత మాకు పెరిగింది. ఓకే, సో అది బూస్ట్ ఇచ్చింది, ఈ బ్రాండ్ 10 మందికి తెలిసేలా తెలిసింది.
అండ్ ఎప్పుడో అది చూసిన కపుల్స్ చాలామంది ఇప్పుడు నాకు డిఫరెంట్ అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు ఫుడ్ బ్రాండ్ లేదా అపరల్ బ్రాండ్ అనుకోండి, అచ్చా ఈ బ్రాండ్ బాగుంది, ఈ ఫౌండర్స్ బాగున్నారు, నేను వెంటనే ఆన్లైన్ చేస్తానని చెప్పి వాళ్ళు ట్రాన్సాక్ట్ చేసేచ్చు లేదా మర్చిపోవచ్చు. మా బ్రాండ్ ఏంటి, చాలామంది చూశారు, ఓ ఇది బాగుంది, మనం ఎప్పుడైనా ప్రెగ్నెంట్ ప్లాన్ చేస్తున్నప్పుడు మనం వాడదామని వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అయింది. సో ఐఎమ్ ఎంజాయింగ్ దాట్ డిస్ట్రిబ్యూటెడ్ దిస్ అనమాట. విత్ టైం నాకు అది వస్తున్నది. ఇప్పుడు కూడా చాలామంది మేము 2 ఏళ్ళ మంది చూసాం, అప్పుడు మేము ప్రెగ్నెంట్ కాదు, మేము తర్వాత ప్లాన్ చేసినప్పుడు తీసుకుందాం అని చెప్తూ ఉంటారు. సో నాకు ఒక స్పైక్లా రాలేదు, కానీ ఒక డిస్ట్రిబ్యూటెడ్ ఇదిలో వచ్చింది. అండ్ సెకండ్ ఆఫ్ కోర్స్ ట్రస్ట్ పెంచింది. యా. అండ్ నార్మల్లీ షార్క్ ట్యాంక్ అప్పుడు బిఫోర్ మీ షార్క్ ట్యాంక్ వెళ్ళకముందు ఐమమ్స్, ఆఫ్టర్ షార్క్ ట్యాంక్ ఐమమ్స్ వెబ్సైట్లో విజిటర్స్ కానీ అదంతా అది ఎలా ఉంది? ఐ వుడ్ సే ఏదైనా సరే బిజినెస్ గ్రోత్ అంటే అది మీరే చేసుకోవాలి. డెఫినెట్గా షార్క్ ట్యాంక్ అయ్యాక ఒక స్పైక్ వస్తుంది ఏ బిజినెస్కైనా. మాకు అది అంతా రాలేదు, ఎందుకంటే మాది నిష్ కదా. ఇప్పుడు ఓన్లీ ప్రెగ్నెంట్స్ లేదా ఎవరైనా కపుల్ కన్సీవ్ చేయడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళకే ఉపయోగపడే బ్రాండ్. సో ఒక బ్రాండ్కి ఒక వెబ్సైట్లో 1,00,000 వ్యూస్. ఇప్పుడు ఆయుర్వేదం అని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తెలిసిన అతనికి 500,000 యాప్ ఇన్స్టాల్స్ వచ్చేసి యాప్ క్రాష్ అయిపోయింది, 5 లక్షల మంది డౌన్లోడ్ చేసుకొని. అది మీ నాడి ఏంటో తెలుసుకోవచ్చు అని యాప్ చెప్తుంది. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కరు క్యూరియస్ ఉంటారు కదా అదేంటి తెలుసుకోవాలని. ఇండియాలో కొంచెం నాడి అన్న ఆయుర్వేద అన్న రెస్పెక్ట్ ఉంది. మాకు అన్ని డౌన్లోడ్స్ అలా మాకు 15-20 వేలు డౌన్లోడ్స్ వచ్చినట్టున్నాయి అప్పుడు ఆ స్పైక్. బట్ మాకు సస్టైన్డ్ గ్రోత్ కొంచెం వచ్చింది అండ్ క్రెడిబిలిటీ పెంచింది. సో ఈ షార్క్ ట్యాంక్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు అనుపమ్ మిట్టల్ది ఒక సీన్ చూసాను అనమాట నేను. వేరే ఈ యాప్లో ఏవైతే ఉందో మొత్తం డేటా ఇన్ఫర్మేషన్ అది మనకి యూట్యూబ్లో కూడా చాలా ఫ్రీగా దొరుకుతుంది. సో దీంతో మీరు ఆడియన్స్కి ఎలా మానిటైజ్ చేద్దాం అనుకుంటున్నారు అన్నప్పుడు మీరు అప్పుడు ఏం చెప్పారు? యాక్చువల్లీ మీరు ఏమైనా చెప్పారా లేదా ఆ సీన్ కట్ చేశారా, ఏం జరిగింది అప్పుడు? సో యూజువల్లీ షార్క్ ట్యాంక్లో మీరు ఏం చూస్తారో అది ఒక 45 minutes to 1 hour డిస్కషన్ అవుతుంది. ఓకే, బట్ దాన్ని వాళ్ళు ఎడిట్ చేసి ఒక 12 to 15 minute కింద పెడతారు. ఆబ్వియస్లీ ఒక స్టార్టప్ గురించి మనం గంటసేపు చూడలేం కదా, అండ్ అందులో ఉన్న హై మూమెంట్స్ తీసుకొచ్చి పెడతారు. వెన్ అనుపమ్ రేజ్ దిస్ క్వశ్చన్, అక్కడ మేము వెళ్ళినప్పుడు మా స్కేల్ 1/10 తక్కువ, ఇప్పుడున్న దాంట్లో 10% స్కేల్లో ఉన్నాం. సో అంత ప్రూఫ్ పాయింట్ లేదు. సో అనుపమ్ మిత్తల్ ఏమనుకున్నారంటే ఇదంతా కాంటెంట్ దొరుకుతుంది కదా అన్నారు. ఐ అగ్రీ విత్ హిమ్, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ కాంటెంట్ బట్ దెర్ ఇస్ నో గైడెన్స్. కాంటెంట్ ఉండడం వేరు, నేనేం చెప్పాలో నాకు ఒక పర్సనల్ ఇన్సైట్ ఉండడం వేరు, రైట్? సో ఐ డిసగ్రీడ్ దట్ దిస్ కుడ్ బీ ఇదొక వాల్యుబుల్ సర్వీస్ అనేది ఐ బిలీవ్ దేర్. హీ మైట్ నాట్ హ్యావ్ బిలీవ్డ్, ఐ రెస్పెక్ట్ఫుల్లీ డిసగ్రీడ్ దాట్. ఓకే, బట్ హౌ బిగ్ దిస్ కెన్ బికమ్ అనేది యూ డోంట్ నో. ఆ టైంలో తెలియదు, ఎవరికి తెలియదు, ఎప్పుడు తెలియదు. ఇప్పుడు నేను ఇంకా స్కేల్ అవుతానా అవనా నాకు తెలీదు. ఎంత స్కేల్ అవుతాను, 10x అవుతానా 100x అవుతానా నాకు తెలీదు. నేను ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతాను, అందులో ఉన్న ఛాలెంజెస్ సాల్వ్ చేసుకుంటూ పోతాను. జనాలకు ఎవరికి ఇష్టమో వాళ్ళు సర్వీస్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంటారు, అంతే. దట్స్ అ జర్నీ. ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలా కాంటెంట్ ఉంటుంది, బట్ ఎగ్జిక్యూట్ చేయడం ఆ కాంటెంట్ చూసి అంత ఈజీ కాదు. బికాస్ వీ నీడ్ పర్సనల్ గైడెన్స్, ఒక పర్సనల్ అసిస్టెన్స్ ఉంటుంది దేనికైనా. ఓన్లీ ఐమమ్స్ అనే కాదు, ఏ కాంటెంట్ అయినా దేనికైనా, ఒక లెక్చర్స్కైనా, ఒక జిమ్ కాంటెంట్కైనా, ఒక న్యూట్రిషన్ కాంటెంట్కైనా యూట్యూబ్లో కాంటెంట్ ఉంటుంది. బట్ దాన్ని మాత్రమే బేస్ చేసుకొని మనం అన్నీ చేద్దాం అనుకుంటే మాత్రం మనం మళ్ళీ ఏదో రాంగ్ స్టెప్ వేస్తున్నాం అర్థం. బికాస్ వీ నీడ్ పర్సనల్ అసిస్టెన్స్, ఒక గోల్ రీచ్ అవడానికి, ఒక ప్రాపర్గా వేలో వెళ్ళడానికి. యా అండ్ ఐ థింక్ ఇండియాలో దానికి ఎప్రిషియేషన్ పెరుగుతోంది. ఇప్పుడు సర్వీసెస్కి ఎప్రిషియేషన్ పెరుగుతుంది. ఇప్పుడు మేమున్నాము, కోవిడ్ ప్లస్ హెల్దీఫై మీ బిజినెస్ లేకపోయి ఉంటే ఐమమ్స్ ఇంకా కొంచెం కష్టపడేది. ఇప్పుడు హెల్దీఫై మీ ఏం చేసింది, ఓకే యూ కెన్ డిజిటలీ సబ్స్క్రైబ్ టు ఎ సర్వీస్ అండ్ దెన్ ఇన్ ఎ గైడెడ్ వే యూ కెన్ డూ ఏ వెయిట్ లాస్ ఆర్ ఎ ఫిట్నెస్ అనేది కామన్ నామ్ చేసింది వాళ్ళు స్కేల్ చేయడం వల్ల. కోవిడ్ ఏం చేసింది, ఓకే హెల్త్ సర్వీసెస్ నువ్వు డిజిటల్లో, ఇప్పుడు ఆన్లైన్లో నేను యోగా కూడా చేయొచ్చు, రైట్? ఆన్లైన్లో నేను డాక్టర్ని కూడా కన్సల్ట్ చేయొచ్చు, ఈ పర్సెప్షన్ మార్చింది. సో ఐ థింక్ ఇండియా ఈజ్ మూవింగ్ టువర్డ్స్ దాట్ అండ్ ఐ థింక్ ఇన్ నెక్స్ట్ 5 to 10 years ఇప్పుడు ఎలాగైతే ట్రాన్సాక్షన్స్ Tier 3లో అంతా యూపీఐలో అవుతున్నాయో, మేబీ ఐ థింక్ అట్ డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్ ఇండియన్స్ ఇంకా అప్రిషియేట్ చేస్తారు సర్వీసెస్ని అండ్ డిజిటల్ లెడ్ సర్వీసెస్ ఇంకా పెనిట్రేట్ అవుతాయని దిస్ ఇస్ వాట్ ఐఎమ్ థింకింగ్. ఇప్పుడు మీ షార్క్ ట్యాంక్ ఎక్స్పీరియన్స్ తర్వాత మీకు చాలా డిఎమ్స్ కానీ మెసేజ్ వచ్చాయా, నేను షార్క్ ట్యాంక్ వెళ్దాం అనుకుంటున్నాను, నా బిజినెస్ని కూడా షార్క్ ట్యాంక్లో లైవ్ చేయాలంటే ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ ఏమి ఉంటుందని? బికాస్ చాలా మంది మెసేజ్ చేస్తుంటారు కదా. సో ఈ ఎపిసోడ్లో మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే షార్క్ ట్యాంక్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో దానికి వెళ్ళాలంటే ఎలాంటి బిజినెస్ ఏమైనా తీసుకుంటారా? షూర్.
సో డిఎమ్స్ అంటే ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ థింగ్. ఇప్పుడు ఆంటర్ప్రినర్స్ ఎవరైతే షార్క్ ట్యాంక్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు తక్కువ మంది ఉంటారు. బట్ నాకు ఒక 1500 మెసేజ్లు లింక్డ్ఇన్లో వచ్చాయి షార్క్ ట్యాంక్ ఎపిసోడ్ ఏరాక. అందులో ఇట్స్ నాట్ బిజినెస్, ఇట్స్ నాట్ ఎనీథింగ్, ఇట్స్ ఫ్రమ్ వర్కింగ్ విమెన్ హూ సెడ్ వి రిజనేట్ విత్ వాట్ యూ సెడ్ ఆన్ షార్క్ ట్యాంక్. ర్యాండమ్ విమెన్ ఆన్ లింక్డ్ఇన్, మెనీ పీపుల్ ఆర్ మెన్ ఆల్సో సమ్. ఓకే, సో నాకు జనాల నుంచి ఎక్కువ వచ్చాయి. అండ్ మా కమ్యూనిటీలో చాలామంది కస్టమర్స్ నుంచి ఎక్కువ వచ్చాయి. లైక్ వీ రిజనేట్ విత్ వాట్ యువర్ సేయింగ్ అని చాలామంది ఎవరైతే ఈ జర్నీని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశారో. నా కమింగ్ టు బిజినెస్ అడ్వైజర్స్ షార్క్ ట్యాంక్, ఆఫ్ కోర్స్ కొంతమంది తెలిసిన సర్కిల్స్ నుంచి ఇప్పుడు ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే ఎవరు వెళ్ళారు ఏంటి అని అడుగుతారు. సో అలా చాలామంది వచ్చారు. సో ఎవరైనా వెళ్దాం అనుకుంటే వాళ్ళకి ప్రాసెస్ నేను వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దే వాంట్ యూ టు ఫిల్ ఎ ఫామ్. అందులో ఒక 3 minute పిచ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు షార్క్ ట్యాంక్ ఎపిసోడ్ చూసినా ఒక 3 నిమిషాలు స్టార్టింగ్లో ఎవరిని ఇంటరప్ట్ చేయరు. పిక్చర్ వచ్చి ఎంత ఇన్నోవేటివ్గా అయితే వాళ్ళు అట్లా ప్రజెంట్ చేస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే దట్స్ నాట్ ఎ పిచ్ టు ద షార్క్స్, ఇట్స్ ద పిచ్ టు ద వరల్డ్, రైట్, అందరికీ. సో 3 minutes ఇంటరప్షన్ ఉండదు. ఇన్నోవేటివ్లీ ప్రెజెంట్ యువర్ కంపెనీ అండ్ దెన్ షార్క్స్ విల్ స్టార్ట్ ఇంటరాక్టింగ్ విత్ యూ. ఓకే, సో ఆ 3 minute పిచ్ మీరు ఎంత బాగా చేస్తున్నారు అనేది వాళ్ళు ఫస్ట్ రౌండ్లోనే ఫిల్టర్ చేస్తారు. అసలు మీ స్టోరీ ఈజ్ ఇట్ వర్త్ ఉందా స్టోరీలో అది చూస్తారు. నెంబర్స్, ట్రాక్షన్ అన్నీ సెకండరీ. షార్క్ ట్యాంక్లో మీకు ₹1,00,000 నెలకు బిజినెస్ చేసేవాళ్ళు కూడా వెళ్తారు. మేబీ 10 crores బిజినెస్ చేసేవాళ్ళు, అంతకన్నా ఎక్కువ చేసిన వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఓకే, సో ఆ 3 minute మీరు మీ బిజినెస్ ఐడియాని ఎట్లా ప్రజెంట్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వాళ్ళు ఒక స్టూడియో వాళ్ళు ఒక ఆడిషన్ పిలుస్తారు డిఫరెంట్ సిటీస్లో. అక్కడికి వెళ్ళి వాళ్ళు షార్క్ ట్యాంక్లో ఎలాగైతే పిచ్ అయ్యి తర్వాత వాళ్ళు Q&A అడుగుతారో వాళ్ళ క్రియేటివ్ టీమ్ అదే రిప్లికేట్ చేసి ట్రై చేస్తారు. అండ్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే దెన్ దే విల్ కాల్ యూ టు ద స్టూడియో రౌండ్ ఇన్ ముంబై. ఓకే, మనం అంటే అక్కడ యాక్చువల్గా షార్క్స్ ముందే జరుగుతుంది. బట్ దట్ డజంట్ మీన్ ఇట్ విల్ బీ ఎయిర్డ్. అక్కడికి వెళ్ళిపోగానే అది ఎయిర్ అవుతుందని రూల్ ఏం లేదు. దాన్ని స్టూడియో రౌండ్ అంటారు. అది అయిపోయాక వాళ్ళు అన్ని పిచ్చులు చూసుకొని వాళ్ళకి నచ్చిన పిచ్చులు వాళ్ళు ఎయిర్ చేస్తారు. అంతే. కొన్ని పోతాయి కూడా, కొన్ని పోతాయి. నిజంగా అక్కడికి వెళ్ళి షార్క్స్తో మాట్లాడినవి కూడా ఒక 20-30% పోతాయి. మెయిన్ రీజన్ అది చూడండి, ఇప్పుడు వాళ్ళ షార్ట్ లిస్ట్ అలా ఆ క్రైటీరియా వేరు. ఇప్పుడు అక్కడ సోనీ వాళ్ళకి మ్యాక్సిమం వ్యూవర్షిప్, ఎండ్ ఆఫ్ దట్స్ ఎ రియాలిటీ షో, పీపుల్ షుడ్ ఎంజాయ్ దట్ షో, రైట్? సో దానికి ఆప్టిమైజ్ చేస్తూ వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. మేబీ దట్స్ దర్ ఇంటర్నల్ కాల్. అక్కడ ఏం గైడ్ లైన్స్ ఏం లేదు, ఎందుకు పోతాయి అనేమి లేదు. బట్ దే విల్ క్లియర్లీ టెల్ ఇట్స్ అవర్ ఆల్ రైట్స్ ఆర్ విత్ అస్, మేము ఏదైనా చేయొచ్చు. మీ 45 minutes రికార్డింగ్లో వాళ్ళు దీన్ని ఎలా కావాలంటే అలా చూపించవచ్చు. వాళ్ళ ఎడిటింగ్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు మీ ఓవరాల్ ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీలో 3 బెస్ట్ లైఫ్ లెర్నింగ్స్ ఏమైనా ఉన్నాయా? అలా 3 బెస్ట్ లైఫ్ లెర్నింగ్స్, చాలా పెద్ద క్వశ్చన్ అడిగేసారే. ఓకే, వన్ ఐ థింక్ ద బెస్ట్ లెర్నింగ్ విచ్ ఐఎమ్ రియలైజింగ్ అలాట్ ఈస్ పీపుల్ ఆర్ ఎవ్రీథింగ్. మీరు టీంని ఎలా బిల్డ్ చేస్తున్నారు, మీరు జనాలతో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు, అది ఎవరు మర్చిపోరు. ఒక ఐడియా మీ బ్రెయిన్ నుంచి రావచ్చు, ఒక ఇనీషియల్ ట్రాక్షన్ మీ బ్రెయిన్ నుంచి రావచ్చు. అదొక పెద్ద ఆర్గనైజేషన్ కింద మారాలి అంటే మీరు చాలామంది హృదయాలు గెలవాలి. మీ టీమ్ది, మీ కస్టమర్లది, మీ ఇన్వెస్టర్లది. సో ఇట్స్ పీపుల్ ఆర్ ఎవ్రీథింగ్. బీ క్యాండిడ్, బీ అథెంటిక్ అండ్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ యాజ్ అ పర్సన్. వీఆర్ నాట్ పర్ఫెక్ట్, ఎవరు పర్ఫెక్ట్ కాదు పీపుల్తో బిహేవ్ చేయడంలో. సో ఇంకా జనాలతోటి ఇంకా ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా ఇది చేయాలనేది కంటిన్యూస్గా నేర్చుకుంటూనే ఉండండి. సో ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ విల్ గివ్ యూ సక్సెస్. పీపుల్ ఆర్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ వన్ లెసన్. సెకండ్, నెవర్ స్టాప్ లెర్నింగ్. ఎప్పుడు కూడా చదవడం ఆపద్దు. ఓకే, నాకు ఈ జర్నీలో చాలా 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 ఉపయోగపడింది పుస్తకాలు. నేను కాలేజ్లో చాలా నవల్స్ ఎక్కువ చదివాను, కానీ ఒక 4 ఏళ్ళ నుంచి నేను నాన్ ఫిక్షన్ తప్ప ఏం చదవట్లేదు. అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్. ఇప్పుడు నేను మార్కెటింగ్ గురించి ఏదో నేర్చుకోవాలి, లేదా సేల్స్లో నేర్చుకోవాలి, లేదా ఒక హ్యూమన్ రిలేషన్స్ కానీ, లేదా సైకాలజీ కానీ, లేదా లీడర్షిప్ కానీ ఏదో నేర్చుకోవాలంటే నేను కొన్ని పుస్తకాలు చూసుకుంటాను. నాకు ఒక విష్ లిస్ట్ ఉంది. ఓకే, ఆ టైంలో నాకు ఏది మంచిదో అది పిక్ చేసుకుంటాను. నాకు ఇంకా ఒక 40+ బుక్స్ పెండింగ్ ఉన్నాయి చదవాల్సినవి. ఆ లిస్ట్ అప్డేట్ అవుతుంటుంది, కొన్ని తీసేస్తుంటాను, కొన్ని యాడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు నాకు ఏది అది చదువుతూ ఉంటాను. ఆ పుస్తకం చదివితే మన లైఫ్ ఏం మారిపోదు, బట్ ఒక మంచి పుస్తకం మనతో మాట్లాడుతూ ఉంటుంది. మనకు అప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి సొల్యూషన్స్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు శంకర్దాదా జిందాబాద్లో గాంధీ గారు పక్కన కూర్చొని మనకు ఐడియాస్ ఇస్తూ ఉంటారు, రైట్? గాంధీ గారు లేరు అక్కడ. సో మంచి పుస్తకం మనకు అదే చేస్తుంది.
సో ఐ థింక్ నెవర్ స్టాప్ లెర్నింగ్ సెకండ్. థర్డ్ ఏం చెప్పాలి, I would say these two things only. Like rest everything follows. People are everything and never stop learning. నేను ఆ బుక్స్ పాయింట్కి చాలా కనెక్ట్ అవుతాను. బికాస్ నాకు అసలు అలవాటు లేదు బుక్స్. బట్ ఇక్కడికి వచ్చాక ఫోర్స్ఫుల్గా అలవాటు చేశారు. బట్ ఇనిషియల్లీ కష్టంగా అనిపించింది, ఏంటి బుక్స్ అవన్నీ. బట్ లేటర్ ఆన్ బుక్స్ చదివాక మాత్రం చాలా ఎంపవర్ అవుతాం. అంటే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి, మనం ఏం మాట్లాడాలి ఏంటి అని. చాలా. సో బుక్స్ విషయానికి మాత్రం నేను చాలా అగ్రీ చేస్తాను. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా యంగ్ ఆంటర్ప్రినర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి మీరు ఏదైనా అడ్వైస్ ఇస్తే, యంగ్ ఆంటర్ప్రినర్స్కి అడ్వైస్. ఓకే, ఫస్ట్లీ నేను ఒకటి బిలీవ్ చేస్తాను, ఎవరన్నా అడిగితే కానీ అడ్వైస్ ఇవ్వద్దు. నేను ఎప్పుడు అడిగాను. ఓకే, మీరు అడుగుతున్నారు కాబట్టి యంగ్ ఆంటర్ప్రినర్స్కి అడ్వైస్ ఏంటంటే, ఐ థింక్ బీ రెసిలియంట్. రెసిలియన్స్ ట్రయంప్స్ ఎవ్రీథింగ్. మీరు మొండి అనకూడదు. ఐ థింక్ తెలుగులో రెసిలియన్స్కి పదం ఏంటో నాకు తెలీదు. రెసిలియంట్గా ఉండండి, ఎవ్రీథింగ్ విల్ ఫాలో. కష్టపడండి, రెసిలియంట్గా ఉండండి. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే. యా, ఇట్ ఈస్ బ్యూటిఫుల్. మీరు అది ఇప్పుడు ఒక రాయిని శిల్పంలో మార్చడానికి ఉలి దెబ్బలు తగలాలంటారు కదా, ఆ దెబ్బలు తగులుతున్నప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది. ఎవ్వరు కూడా, దెర్ ఈస్ ఏ బ్యూటిఫుల్ సింగ్ ఇన్ ఇంగ్లీష్, నో కామ్ టైడ్ మేడ్ ఎ స్కిల్ఫుల్ సెయిలర్. ఓకే, సో వెళ్తున్నప్పుడు నొప్పిగా ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఏదో ఫ్యాన్సీగా ఉంది బిజినెస్ ఆంటర్ప్రినర్షిప్, ఈతను ఎవరో ఒక ఆంటర్ప్రినర్, అంటే నా గురించి కాదు, పెద్ద పెద్ద ఆంటర్ప్రినర్స్ ఉంటారు, వాళ్ళ లైఫ్ చాలా ఫ్యాన్సీగా ఉంది, వాళ్ళు పాడ్కాస్ట్కి వెళ్తారు, వాళ్ళు మల్టీ మిలియనర్స్. ఆ ఫ్యాన్సీనెస్ కోసం రాకండి. ఆ ఫ్యాన్సీనెస్కి వెళ్ళడం కోసం ఒకళ్ళకి 10 ఏళ్ళు బట్టి ఉంటుంది. మీరు ఆ ఫ్యాన్సీనెస్ రీజన్ వల్ల వస్తుంటే మీరు ఒక 6 నెలలు కూడా తట్టుకోలేరు ఆ జర్నీని. ఓకే, ఫైండ్ యువర్ వై. ఎందుకు మీరు వద్దాం అనుకుంటున్నారు, ఎందుకు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఫైండ్ యువర్ వై. ఐ థింక్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఇందాక యాక్చువల్లీ మీరు ఆ టైంలో అడగొద్దు అని చాలా ఆలోచిస్తే అడగలేదు నేను ఈ క్వశ్చన్. మీరు ఇందాక మీ స్టార్టింగ్ ఇనీషియల్ ఎప్పుడైతే మేము ఫ్రీగా కస్టమర్స్ అందరికీ సర్వీస్ చేస్తున్నాం, బట్ అప్పటికి ఇంకా మనీ తీసుకోవట్లేదు, అలా టిల్ 8 months చేసామని చెప్పారు కదా. సో ఇనీషియల్ 8 months జర్నీలో మీకు అర్నింగ్ లేదు, బికాస్ మీ కస్టమర్స్ దగ్గర నుంచి 1 రూపీ కూడా తీసుకోలేదు. సో ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో మీ మైండ్ సెట్ ఎలా ఉండేది బ్రో? బికాస్ అర్నింగ్ లేదు, బట్ టీమ్ని బిల్డ్ చేయాలి, టీమ్ని రన్ చేయాలి, జర్నీని ముందు తీసుకెళ్ళాలి, బిజినెస్ని బిల్డ్ చేయాలి. అంత ఈజీ జర్నీ కాదు ఆబ్వియస్లీ. సో ఆ టైంలో ఎలా ఉండేది? సో మీరు ఏం చేసేటోళ్ళు ఆ టైంలో? ఆ జర్నీ అప్పుడైనా ఇప్పుడైనా ఆంటర్ప్రినర్షిప్ జర్నీలో ఒకరోజు ఏదో మంచి జరుగుతుంది, అపన్ చాంద్ పే హే, నేను చందమామ మీద ఉన్నానన్న ఫీలింగ్ ఉంటుంది. ఏదో చెడు జరుగుతుంది, అదో పాతాళానికి వెళ్ళిపోతాం. ఓకే, ఇట్లా ఉంటుంది. నేను కొత్త కాబట్టి అప్పుడు ఆ రేంజ్ చాలా ఎక్కువ ఉండేది. ఒకరోజు ఏమనిపించేది, అరే ఒక ఆవిడ మీరు ఇది చేయకపోతే నా ప్రెగ్నెన్సీ జర్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే, మనం ఏదో బ్రిలియంట్గా కనిపెడుతున్నామని చెప్పి ఎక్కడ ఉండేవాడిని. తర్వాత చూస్తే నా దగ్గర డబ్బులు లేవు, యోగా మ్యాట్ మీద పడుకుంటున్నాను, ఇంట్లో వాళ్ళని పాపం మీరు నాకు ఒక 10 months సపోర్ట్ చేయండి, నెలకు ఒక 10-12 వేలు ఇవ్వండి అంటే, ఆ డబ్బులతోనే నేను బెంగళూరులో సస్టైన్ అవుతున్నాను. నా ఫ్రెండ్ ఎవడో కారు కొని ఫోటో పెడుతున్నాడు, ప్లస్ ఇంకోటి జరుగుతుంది, ప్లస్ అందరూ చీపో ఇదేంది ఇది నువ్వేం చేస్తున్నావు అని అంటారు. సో మొరల్ లైక్ హిట్స్ సో బ్యాడ్, రైట్? సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఇంకా పెద్దవి, డిలైట్స్ ఇంకా పెద్దవి, బట్ నా ఎమోషనల్ రేంజ్ ఇంతే ఉంది. అంటే నేను ఇలా తీసుకోగలుగుతున్నాను దాన్ని. స్టార్టింగ్లో ఇలా ఉండేది, పైకి బాగా కిందకు ఉండేది. సో అది కూడా మెంటల్ విజ్డమ్ అనండి, లేదా రెసిలియన్స్ అనండి, విత్ టైం వస్తుంది. ఇప్పుడు బాగా పెద్ద జరిగినా ఓకే నైస్ గుడ్, బాగా ఏదైనా బ్రేక్ అయినా సరే ఫైన్ ఠీకే విల్ కమ్ బ్యాక్ టుమారో. సో ఆ రేంజ్ అనేది తగ్గింది. సో ఫస్ట్ 8-9 months అయితే నేను ఒకటే అనుకున్నా, నాకు చాయిస్ లేదు. ఎందుకంటే నేను ఈ జర్నీని కొంచెం రెసిస్ట్ చేసుకొని ముందుకెళ్ళే దాకా కూడా నేను కంక్లూడ్ చేయలేను. సో ఐ డోంట్ వాంట్ టు ప్రీమెచ్యూర్లీ కంక్లూడ్ ఆన్ మై సంథింగ్ విచ్ ఐ ప్యాషనెట్లీ స్టార్టెడ్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ అదర్ దెన్ టు గో త్రూ దిస్ అని అనుకున్నాను. అండ్ అది చాలా 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 టఫ్. ఓకే, అది మీరు దాటి ఒక పాజిటివ్గా, అండ్ ఇట్ డజంట్ మీన్ అది మొత్తం దాటేస్తే అంతా సుఖసుఖాలుగా ఉంటుందని. ఓకే, బట్ అట్లీస్ట్ గివ్ ఏ లాజికల్ కంక్లూజన్. నో, ఓకే ఇది వైబుల్గా ఒక బిజినెస్ అవ్వగలదో నేను పర్సూ చేయాలి, లేదా ఇట్స్ నాట్ వర్త్ మై టైమ్, ఆర్ ఇది అవ్వట్లేదు, ఐ లెర్న్ సంథింగ్, ఐ మూవ్ ఆన్, రైట్? ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోండి అండ్ డోంట్ థింక్ దట్ యూ హ్యావ్ ఎ చాయిస్. బికాజ్ ఇలాంటి థింగ్స్ మన లైఫ్లో ఎదురైనప్పుడు బిజినెస్లో చాలా నేర్చుకుంటాం. దిస్ మేక్స్ మనకి స్ట్రాంగ్ అవ్వడానికి. దట్ ఈస్ వెరీ ట్రూ. యా. సో ఈ మొత్తం ఆంటర్ప్రినర్షిప్ జర్నీలో మీ బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇన్ లైఫ్? బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇన్ లైఫా? అలా ఏమైనా ఉందా?
There is one. See, there is no regrets like that. But I think when I was young, like when I just started entrepreneurship, I was not great with people. ఇనీషియల్గా Great with people ante team members. Okay. I have a lot of empathy towards the customers. Okay. I respected them and I'm having fulfilling relationships. But నేను ఆ ఎంపతిని నా టీం మీదకి తీసుకురాలేకపోయాను. సో అండ్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ప్యాషన్ రైట్. నువ్వు ఎందుకు ఇది చేయట్లేదు, ఇంత కూడా బ్రెయిన్ పెట్టట్లేదు ఎందుకు నువ్వు, అట్లా అనేవాడిని. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు థింక్ ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. అండ్ మీకున్నంత ప్యాషన్ వాళ్ళకి ఉండాలని లేదు కదా. సో ఆ జర్నీలో ఐ వుడ్ హ్యావ్ ట్రీటెడ్ పీపుల్ బెటర్ అండ్ ఐ వుడ్ హ్యావ్ గెయిన్డ్ బెటర్ రెస్పెక్ట్ అండ్ ఐ వుడ్ హ్యావ్ బిల్డ్ ఎ మచ్ స్ట్రాంగర్ టీమ్. ఐ థింక్ చాలా మిస్టేక్స్ చేశాక దెన్ ఐ రియలైజ్డ్. Yeah, I think that's one my regret. I wish I had known how to work around with people better. Yeah. Yes. Very nice. Apart from that, this is a very fulfilling journey and I had zero regrets of doing anything in this journey. యాక్చువల్లీ మీతో కాల్ మాట్లాడినప్పుడు కూడా నాకు చాలా నచ్చింది అనమాట. అంటే లైక్ ఈ పాడ్కాస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, ఇప్పుడు చేస్తాం. Right. ఎందుకంటే అదే నేను ఫస్ట్ టైం మీతో కాల్ మాట్లాడాను. బికాస్ ఫస్ట్ నుంచి మీతో నరేషన్ టచ్లో ఉన్నాడు, నేను ఎప్పుడు టచ్లో లేను. సో అప్పటి నుంచి నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. నరేషన్ చాలాసార్లు చెప్తుంటాడు, అతనికి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి బాగా తెలుసు, తన జర్నీ చాలా డిఫరెంట్. ఒక మెట్టు 0 to 1 జర్నీ చేసాం, చాలా పెద్ద జర్నీ ఉంది. అండ్ ఐఎమ్ వెరీ గుడ్ టు సీ యువర్ ఫైండింగ్ చాలా మంచి ఇన్స్పైరింగ్ స్పీకర్స్ని మీరు తీసుకొచ్చి ఇలాంటి ఇన్సైట్స్. ఇది స్టార్ట్ చేసే ముందు యూ ఆస్క్డ్ వన్ థింగ్. చాలామంది యాప్ ఏదో చేసేద్దాము అనుకుంటున్నారు, ఇది ఎన్ని వ్యూస్ వెళ్తుందో తెలియదు, కానీ ఒక 10 మంది అయినా రాంగ్ స్టెప్ వేయకుండా ఉంటే వాళ్ళ లైఫ్లో మనం చాలా పెద్ద ఇంపాక్ట్ ఇచ్చినట్టు. సో అంత జెన్యూన్ ఇంటెన్షన్ తోటి ఎంత పాజిటివ్ వాల్యూ యాడ్ చేద్దామని మీరు స్టార్ట్ చేస్తున్నారు కదా, దానికి చాలా థ్యాంక్స్. దట్ టు ఇన్ తెలుగు. ఓకే. సో యూఆర్ డూయింగ్ ఏ గ్రేట్ సర్వీస్ అండ్ ఐ విష్ దిస్, అంటే ఈ పాడ్కాస్ట్ కాదు, మీరు చేసే ప్రతి ఇనిషియేటివ్లో ఆ థాట్ పెడుతున్నారు. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ వాళ్ళు నాకు డిఎం చేస్తారు, నేను దాన్ని గూగుల్ చేసి నేను ఎక్స్పీరియన్స్ చేయకుండా నేను వాళ్ళకి ఏదో వాళ్ళు నాకు అడిగారు కదా, నేను చెప్పకపోతే వాళ్ళకి నాకు రాదు అనుకుంటారని చెప్పి నేను అక్కడ ఫేక్ చేస్తాను అనుకో, వాడి కెరియర్, వాడి లైఫ్, వాడి డబ్బులు అవన్నీ వేస్ట్ అవుతాయి. నేను ఆ విషయంలో అరే నాకు ఇది రాదు, బట్ ఇది వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు నేను పట్టుకొస్తాను, ఏదో ఒక రోజు వాళ్ళతో నేను మాట్లాడతాను, నీకు పక్క ఇన్సైట్స్ దొరుకుతాయి. నా హోల్ పాయింట్ ఈ పాడ్కాస్ట్ మేము ప్లాన్ చేసినప్పుడు కూడా అట్లీస్ట్ మనకి ఎన్ని వ్యూస్ వచ్చినా ఈ పాడ్కాస్ట్ నుంచి మాత్రం ఎవరైనా స్టార్ట్ చేస్తే వాళ్ళు డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు. బికాజ్ నా మైండ్లో ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఒక జర్నీ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు వాడు ఇనీషియల్ 1 month టైమ్ మనీ అన్నీ వేస్ట్ చేసి వాడు బ్యాక్ అయిపోయి వెళ్ళిపోకూడదు మళ్ళీ వేరే, అంటే ఇక్కడ నేను ఫెయిల్ అయిపోయానని. అదే మనం ప్రాపర్గా నేర్చుకొని ప్రాపర్ ఇన్సైట్స్తో ప్రాపర్ మెంటర్స్ని పెట్టుకొని చేస్తే పక్కా సక్సెస్ అవ్వచ్చు. మేబీ టేక్ సమ్ మోర్ టైం, బట్ రైట్ వేలో చేయడం ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్లోనే ఇలాగ ఎవరైతే ఆల్రెడీ ఈ బిజినెస్ కానీ ఈ సెక్టర్లో కానీ ఏదైనా చేస్తారో వాళ్ళు చెప్తే పక్క ఇన్సైట్స్ దొరుకుతాయి. అట్లీస్ట్ 10 people అయినా ఒక యాప్ బిల్డ్ చేద్దాం, ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకొని మీ జర్నీ నుంచి మీ ఇన్సైట్స్ నుంచి పక్కా చేంజ్ అయితే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. మా టీం కూడా దానికే హ్యాపీ బికాస్ వీఆర్ వర్కింగ్ ఫర్ దట్ కదా. యా, దట్స్ ఎ గ్రేట్ ఇంటెన్షన్. యూ పీపుల్ ఆర్ నాట్ చేసింగ్ మెట్రిక్స్ అండ్ నేనేదో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాలని కాకుండా, మీరు అన్నారు చూడండి, ఇట్స్ వెరీ ఇట్ టేక్ లాట్ ఆఫ్ గట్స్ టు సే దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. నాకు తెలియకపోతే నేను అన్న తెలిసిన తీసుకొస్తాను. ఎందుకంటే అది నాకు తెలిసిన ఫేక్ చేసి చెప్పడం వల్ల ఒక లైఫ్లో ఏదైనా ఇంపాక్ట్ అవ్వచ్చు. సో ఎంత జెన్యూన్ ఇంటెన్షన్స్తో మీరు మంచి కాంటెంట్ తీసుకెళ్తారు కాబట్టి యూ డెఫినెట్లీ నమ్మకూడదు ఎవరిని గుడ్డిగా మీరు, రైట్? మిమ్మల్ని కాదు, డోంట్ టేక్ మీ రాంగ్, సోషల్ మీడియాలో 100 అడ్వైస్లు వస్తాయి. ఎవరిని గుడ్డిగా అట్లా ఫాలో అయిపోయి మీరు పెద్ద డెసిషన్ తీసుకోకుండా వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటనేది, క్రెడెన్షియల్స్ ఏంటనేది వాళ్ళు చేస్తారు. నేనేం బిలీవ్ చేస్తానంటే ఒక సెగ్మెంట్లో అందరూ A to Z అన్ని మాట్లాడి ఆయన అసలు నమ్మద్దు. ఎగ్జాక్ట్లీ ఎన్ని చేయగలరు, ఎన్ని సెగ్మెంట్లో చెప్పగలరు. ట్రూ. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ, ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. సో ఈ పాడ్కాస్ట్లో మీకు ఏ సెగ్మెంట్ అయితే బాగా నచ్చిందో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ మీలానే బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్కి ఈ పాడ్కాస్ట్ని షేర్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే విత్ అనదర్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.